ఈరోజు ఇచ్చేటువంటి క్లాస్ ఏదైతే ఉందో అట్లీస్ట్ ఒక 10 మందికి 10 మెంబర్స్కి అది ఉపయోగపడితే చాలు నాకు. ఓకే, క్లాసెస్ అనేవి చాలా జరుగుతుంటాయి యూట్యూబ్లో, చాలామంది క్లాసెస్ పెడుతున్నారు. బట్ పర్సనల్గా మీకు ఏ విధంగా మీరు మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చి మీరు డిస్కస్ చేసుకునేంత విధంగా మాత్రం యూట్యూబ్లో అయితే ఫస్ట్ టైం ట్రేడింగ్ పాయింట్ తెలుగు తప్ప ఏది ఉండదు. మీరు వెతుక్కున్నా సరే మీకు కనబడుతుంది. ఎవరు పెట్టినా యూట్యూబ్లో లైవ్ పెట్టేసి చెప్పుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు యూట్యూబ్లో లైవ్ పెట్టేసి వాళ్ళు చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతారు అంతే. బట్ మీతో ఇంటరాక్ట్ అయ్యి సార్ ఇంకోటి ఏంటంటే కనీసము మనం డౌట్ అడిగితే ఆ డౌట్కి రిప్లై కూడా ఉండదు. మనం ఇటు పక్క నుంచి మెసేజెస్ అన్ని కొట్టుకుంటూ వెళ్తున్నా కూడా అక్కడి నుంచి అయితే మనకు రిప్లై అనేది ఉండట్లేదు వాళ్ళ దగ్గర నుంచి. కేవలం వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది చెప్తున్నారు, వదిలేస్తున్నారు, అంతవరకే. అంతే అంతే, వాళ్ళు చెప్పాలనుకుని చెప్పేసి వెళ్ళిపోతారు. అది మాత్రం ష్యూర్. అంటే నేను కూడా అందులోంచి వచ్చిన వాడినే, నేను కూడా ఆ ప్రాబ్లం నుంచి వచ్చిన వాడినే ఒకప్పుడు. అంటే మన వాళ్ళు అంత యాక్టివ్గా ఎవరు లేరు ఆ టైంలో నాకు తెలిసి. అయితే హిందీ వాళ్ళ కోర్సులు ఇవన్నీ జాయిన్ అయిన తర్వాత నాకు కూడా ఇలాంటివే, నేను కూడా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చాలా అనుభవించాను ఇలాంటివన్నీ కూడా. అందుకని ఏంటంటే అలా కాదు, మనం ఇచ్చిన ఒక 1 అవర్ అయినా అట్లీస్ట్ ఒక 10 మందిని మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చామనుకోండి, 100 మందికి కావాల్సినటువంటి క్వశ్చన్స్ ఆ 10 మందిలో ఉంటాయి. రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్, కామన్గా వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సో ఈ 10 మంది క్లియర్ చేస్తే మిగిలిన 100 మందికి కూడా ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతాయి అనేది నా కాన్సెప్ట్. కాదంటారా? ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఏంటంటే నేను ఎప్పుడూ కూడా ఈ విషయాలన్నీ కూడా మీకు క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికి కూడా. ప్రజెంట్ నేను స్క్రీన్ షేర్ చేశాను కదా, అందరికీ వస్తుంది కదా ఇది? సార్ చెప్పండి. ఓకే ఓకే ఓకే. అయితే ఇందులో మీరు ఇండివిజువల్గా ట్రేడర్స్ చాలామంది ఉండే ఉంటారు నాకు తెలిసి. ఇండివిజువల్ ట్రేడర్స్ చాలామంది ఉన్నారు. సో ఇండివిజువల్ ట్రేడర్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఒకే ఒకటి, ఏదైతే మీరు ఫాలో అవుదాం అనుకుంటున్నారో దాన్నే ఫాలో అవ్వండి. యూట్యూబ్లో మాత్రం చాలామంది ఉన్నారు. సో ఇదంతా కూడా మొత్తం వేస్ట్ బ్యాచ్ అంతా కూడా. ఈవెన్ నేను కూడా, మీరు ఫాలో అవుతున్న దాన్ని నేను డిస్టర్బ్ చేశాను అనుకోండి, నేను కూడా వేస్టే. అర్థమవుతుందండి? ఎందుకంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరిని చూడండి మీరు ట్రేడింగ్లో, ఓన్లీ వన్ స్ట్రాటజీ వేసుకొని ఒకే ఒక్క స్ట్రాటజీని నమ్ముకొని బ్యాక్ టెస్టులు చేస్తారు. టైం పడుతుంది, కానీ వాళ్ళు దానినే నమ్ముకొని వాళ్ళు సంవత్సరాల తరబడి చేయడం వల్లే వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉన్నారండి. మనం ఏం చేస్తామంటే ఈరోజు ఈ స్ట్రాటజీ చేస్తాం, రేపు ఇంకో స్ట్రాటజీ చేస్తాం. ఈరోజు వేసిన స్ట్రాటజీ రేపు ప్రాఫిట్ ఇస్తుంది, ఈరోజు లాస్ ఇచ్చింది. రేపు వేసిన స్ట్రాటజీ రేపు మీరు వేసేటువంటి స్ట్రాటజీ ఏదైతుందో అది ఆ రోజు లాస్ ఇవ్వచ్చు, తర్వాత రోజు అది ప్రాఫిట్ ఇస్తుంది. మళ్ళీ ఇది పని చేయలేదు, మళ్ళీ ఇంకో స్ట్రాటజీ దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ విషయం ఏంటంటే మీరు ఏదైతే వదిలేశారో ఇది ఆల్రెడీ ఈరోజు పనిచేయలేదు, బట్ ఇక్కడ పనిచేసింది. మీరు మళ్ళీ కొత్త స్ట్రాటజీ తీసుకునేసరికి మీరు చూస్తారు, వెనక్కి వచ్చేసరికి అరే అనవసరంగా వదిలేశాను రా, ఈ 2 రోజులు భలే పనిచేసింది స్ట్రాటజీ అనుకుంటాం. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. మనం మిస్ అవుతుంది అక్కడే. మీరు 100 మంది 100 కాల్స్ మీరు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, 100 సెమినార్స్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక 6 నెలలు మొత్తం యూట్యూబ్ అంతా సెర్చ్ చేయండి. బెస్ట్ అనిపించింది ఏదైతే, ఎవరైతే బాగా చూడండి. ఇంకొకటి నేను చెప్తున్నాను, సాధారణంగా ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ చూసి అట్రాక్ట్ అవుతుంటారు చాలామంది. ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ మీద మీరు అట్రాక్ట్ అవ్వదు. ఎవరైతే లాసెస్ కూడా చెబుతుంటారో, ఎవరైతే లాసెస్ని చూపిస్తుంటారో, లాస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ మీరు నేర్చుకోవచ్చు. ప్రాఫిటబుల్గా ఉన్నటువంటి వాళ్ళు కబుర్లు ఎక్కువ చెప్తారు, బట్ లాస్ అయిన వాళ్ళ దగ్గర రియల్గా నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఎందుకు లాస్ అయ్యారు, రియల్ నాలెడ్జ్. ఎందుకంటే మనం ప్రాఫిటబుల్గా ఉందాం అనుకుంటున్నాం కదా, ఎందుకు ప్రాఫిటబుల్గా ఉందామనుకున్నప్పుడు మీరు లాస్ అయిన వాళ్ళ యొక్క స్టోరీనే చూడాలి. అక్కడ ఏమవుతుందంటే మీరు లాస్ అవ్వకుండా వాళ్ళు చెప్పేటువంటి పాఠాలు మీకు ఉపయోగపడతాయి, అప్పుడు మీరు ప్రాఫిటబుల్గా ఉంటారు. అంతేకాని ప్రాఫిటబుల్గా ఉండాలంటే ప్రాఫిటబుల్గా ఉన్నటువంటి వాళ్ళని చూడండి అంటారు చాలామంది. ఓకే, అయితే తర్వాత మీరు ఇండివిజువల్గా చూడండి. నాదొక స్ట్రాటజీ ఉంటుంది, మీదొక స్ట్రాటజీ ఉంటుంది. పనాలి ఎక్స్ ఉన్నది ఒక స్ట్రాటజీ ఉంటుంది, వై ఉన్నది ఒక స్ట్రాటజీ ఉంటుంది, జెడ్ ఉన్నది ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఏ ఉన్నది ఒక స్ట్రాటజీ. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ. ఏదో ఒక స్ట్రాటజీ, ఏ స్ట్రాటజీ మీకు బెస్ట్గా పనిచేస్తుందో బ్యాక్ టెస్ట్ చేయండి. 6 నెలలు చేయండి, సంవత్సరం చేయండి, 2 సంవత్సరాలు చేయండి, 3 సంవత్సరాలు చేయండి, అవసరమైతే 10 సంవత్సరాలు చేయండి. మొత్తం బ్యాక్ టెస్ట్ చేయండి. ఏమైంది? చేసిన తర్వాత ఒక నమ్మకం వస్తుంది మీకు, ఒక విశ్వాసం వస్తుంది మీకు. అరే ప్రతి విధమైనటువంటి మార్కెట్ కండిషన్లోని ఇది మీకు
ఉపయోగపడింది, ఈ స్ట్రాటజీ బాగుంది కాబట్టి దీన్నే నేను డిప్లాయ్ చేసుకుంటానని మీరు అదే స్ట్రాటజీ మీద కూర్చోండి. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఓకే, ఈరోజు నేను సింపుల్గా ఒక స్ట్రాటజీ మీకు చెప్పాలనుకుంటున్నానండి. క్రెడిట్ స్ప్రెడ్. ఎంతమంది లాసెస్ తక్కువ పెట్టుకోవాలనుకుంటున్నారు? ఇంట్రాడేలో లాసెస్ చాలా తక్కువ లాస్ పెట్టుకొని ప్రాఫిట్ కూడా మంచి ప్రాఫిట్ తీసుకుందాం అనుకోండి. మంచి ప్రాఫిట్ అనగానే లక్షలు అనుకోకండి. ఇందులో ఎంతమందికి డైలీ నాకు 1K వస్తే సరిపోద్ది అనుకున్న వాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తండి. 1K డైలీ 1K. రైజ్ యువర్ హ్యాండ్స్. చూస్తున్నా నేను, మీరు మీ హ్యాండ్స్ రైజ్ చేస్తే నేను చూస్తాను. వెరీ గుడ్. డైలీ 1K వస్తే సరిపోద్ది అనుకున్న వాళ్ళు మీలో ఇంతమంది ఉన్నారు. బట్ మీరు 1K మీకు వచ్చిన తర్వాత నిజంగా మీ గుండె మీద చేసుకు చెప్పండి, 1Kతో మీరు సంతృష్టి అవుతున్నారా? 1Kతో నాకు 1K చాలని మీరు సంతృప్తి పడుతున్నారా? అరే 46 మంది, ఓ మై గాడ్. ఇందులో 50% పర్సన్స్ అందరూ కూడా 1K డైలీ వస్తే చాలనుకుంటున్నారు. నిజం చెప్పండి, 1K మీకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత కూడా మీరు మార్కెట్ వెనకాల పరిగెడుతూనే ఉన్నారు. మీరు మార్కెట్తో యా యాక్చువల్గా ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను చిన్న విషయం చెప్తాను ఇక్కడ. యాక్చువల్గా నాకేంటంటే నాకు జాబ్ అనేది లేదు. నేను నా ఫ్రెండ్ అని ఒక 6 months నుంచి తను ట్రేడింగ్ చేస్తున్నాడు. ప్రతిరోజు నేను తనకి చెప్పిన విషయం ఏంటంటే ఒక 1000 రూపాయలు ప్రతిరోజు సంపాదించే అవకాశం చెప్పమని చెప్పి 6 నెలల నుంచి అడుగుతూనే ఉన్నాడు. అతను ఏంటంటే 20 years నుంచి మార్కెట్లోనే ఉన్నాడు. కానీ తను కూడా కాన్ఫిడెంట్ గా ఒక్క రోజు కూడా చెప్పలేకపోయాడు, నేను 10 రోజుల నుంచి నీకు 1000 రూపాయలు చేసి ఇవ్వగలను. కానీ మీరు ఏమంటున్నా అంటే ఇక్కడ నుంచి ఒక కాన్సెప్ట్ చెప్పారు. నేను లాస్ట్ వీక్ మీ వీడియో చూసి మీకు షేర్ చేసిన తర్వాత నేను ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యాను. అక్కడ మీరు చెప్పింది ఏంటంటే 1000 రూపీస్తో 10 crores అనేది మీరు చేయగలమని చెప్పేసి మీరు ప్రూవ్ చేశారు. ఆ రోజు నుంచి నేను స్టికాన్ అయిన విషయము, నా బుక్ లో రాసిన విషయం కూడా ఏంటంటే మై ప్లాన్ ఇస్ 10 crores ఇన్ ద స్పాన్ ఆఫ్ 50 months. అంటే 4.2 years లో 10 crores. మీరు చెప్పినటువంటి 1000 రూపీస్ స్ట్రాటజీ మీరు ఎక్కువ ఇచ్చినా నాకైతే వద్దు సార్. హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, నా స్ట్రాటజీ ఓన్లీ 1000 రూపీస్. ఓకే, ఈరోజు అందులో మీకు చాలా స్ట్రాటజీస్ చెప్పాను కదా, అందులో మీకు కొన్ని స్ట్రాటజీ చెప్పాను. ఈరోజు మనము ఇంకొక స్ట్రాటజీ నేను చెప్తున్నాను, క్రెడిట్ స్ప్రెడ్ అని. ఇది రాసుకునే వాళ్ళు సింపుల్గా అండి. నేను ఎక్కువసేపు మాట్లాడను, చాలా తక్కువసేపు మాట్లాడతాను. జస్ట్ కాన్సెప్ట్ మీకు అర్థమైతే చాలు. అసలు మనము ఎందుకు లాస్ అవుతామంటే, ఇంట్రాడేలో చేసేవాళ్ళు మ్యాక్సిమం లాస్ అవ్వడానికి కారణం ఏంటంటే డికే అండి. తీటా డికే అంటారు దీన్ని. మీలో ఎంతమంది ఆప్షన్ చైన్ అనాలిసిస్ వీడియోస్ 2 పెట్టాను నేను. నార్మల్గా అయితే నేను ప్రీమియం మెంబర్స్కి మాత్రమే లాస్ట్ 1.5 yearగా ఆప్షన్ చైన్ అనాలిసిస్ గురించి నేను వీడియోస్ ఇచ్చాను. బట్ లాస్ట్ టైము నేను అనుకున్నాను ఏంటంటే చాలు, ఇంకా నేను పబ్లిక్గానే అందరికీ కూడా ఈ విషయాలు చెప్పాలి. ఇంకెంతకాలము ఈ విషయాలు, చాలా విషయాలు వాళ్ళు చెప్పకుండా దాచేసిన విషయాలు, సీక్రెట్గా ఉంచి కోర్సులు పెట్టి వేలకు వేల అమ్ముతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా మనం పబ్లిక్గా చెప్పేద్దాం అనేటువంటి ఉద్దేశంతో కంప్లీట్గా ఆప్షన్ చైన్ అండ్ ఆప్షన్ గ్రీక్స్ అని 2 వీడియోస్ పెట్టాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉన్నాయి, దయచేసి చూడండి. ఈ 2 చూడకుండా మీరు ట్రేడింగ్ చేస్తే మాత్రం భారీ లాసెస్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 2 చూడకుండా ఈ 2 పాటించకుండా అస్సలు ట్రేడింగ్కి రాకండి ప్లీజ్. మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయనుకోండి, 1000-2000 డబ్బులు ఉన్నాయనుకోండి, ఎస్ఐపి చేసుకోండి. ఓకే, ఎస్ఐపి చేసుకో. ప్రతి నెల ఒక 2000, 3000, 5000, 10,000 ఎంత ఉంటాయి ఎంత. ట్రేడింగ్లోకి అస్సలు రాకండి అబ్బా. ఇవి తెలియకుండా మీరు ట్రేడింగ్లోకి వచ్చారనుకోండి, మీరు లాస్ తప్ప ప్రాఫిట్ ఉండరు. లాస్ అయిపోతారు తప్ప ప్రాఫిట్లో ఉండరు. నిజం చెప్తున్నా, మీరు ఎప్పుడైతే ప్రాఫిటబుల్గా ఉందామనుకుంటారో అప్పుడే లాస్ అవుతారు. నేను ఈరోజు 10,000 సంపాదించానంటే రేపు ఈరోజు 10,000 వచ్చిన ఆనందంలో రేపు 20,000 పోగొట్టేసుకుంటాం. ఇది జరుగుతుంది మార్కెట్లో, అందరికీ జరుగుతుంది. నాకు, మీకు, మీ అందరికీ. నేనేమీ పెద్ద ప్రత్యేకమేం కాదు. నాకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. నేను కూడా అప్పుడప్పుడు మార్కెట్కి బలైపోతుంటాను. బట్ ఏంటంటే సిస్టమేటిక్గా బ్యాక్గ్రౌండ్, బ్యాక్ సపోర్ట్ మనకు ఉన్నప్పుడు మాత్రమే మనం మార్కెట్లో సస్టైన్ అవ్వగలం. మీరేమో ఉద్యోగం చేసుకుంటారు, 10,000, 20,000, 30,000 తెచ్చుకుంటారు. అది మీ కుటుంబం పోషణకి. తర్వాత మీరు ట్రేడింగ్ అంటే ఎక్కడ వస్తాయి చెప్పండి మీకు. మీరు ఏమనుకుంటారు, నాకు 50,000 అవసరం ఉంది నెలకి,
నాకు ఒక 35,000 40,000 మాత్రమే వస్తున్నాయి, ఇంకో 15,000 ఎలాగన్నా అదనంగా సంపాదించాలనుకుంటారు మీరు. బట్ దానికోసం ట్రేడింగ్ అయితే మాత్రం అస్సలు చేయకండి, ఎందుకంటే ఈ 30,000 కూడా రిస్క్లో పెట్టినట్టే మీరు. సో మీకు బెస్ట్ ఆప్షన్ ఇస్తాను నేను ఈరోజు. పక్కాగా నాకు తెలిసి ఇది మీకు నచ్చుద్దని అనుకుంటాను. కొంత బ్యాక్ టెస్టింగ్ కూడా నేను చూపిస్తాను ఈరోజు, కొంచెం బ్యాక్ టెస్టింగ్ కూడా నేను చూపిస్తాను. వీలుంటే మీరు కూడా మీ దగ్గర స్టాక్ మార్క్ కానీ ఆప్స్ట్రా కానీ ఉంటే మీరు కూడా నాతో పాటుగా ట్రేడ్ చేయండి, ఓకేనా? మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి, ఇది అయిపోయిన తర్వాత. యాక్చువల్లీ మనం లాస్ అవ్వడానికి గల కారణం మెయిన్ అవుతుంది డికే అండి. దీన్ని తీటా డికే అంటారు, తీటా డికే. ఈ తీటా డికే అనేది మీకు అర్థమైంది అనుకోండి, మీరు మార్కెట్లో కింగే. బట్ కింగే అంటే మీరు అనుకోకండి రోజుకి 1,00,000 తీసేస్తాం, రోజు 10 లక్షలు తీసేస్తాము అని అనుకోకండి. తీయచ్చు. మీ క్యాపిటల్లో మీరు ఎంతైతే అనుకుంటున్నారో 1K అనుకుంటున్నారా, 100 టైమ్స్ ఉండాలి మీ దగ్గర క్యాపిటల్. అప్పుడే మీరు టెన్షన్ ఫ్రీగా తీయగలరు దాన్ని. 1,00,000 రూపాయలు పెట్టుకొని 1K చాలా ఈజీగా తీయచ్చు, 1,00,000 రూపాయలు పెట్టుకొని. అలాగే 1,00,000 డిప్లాయ్ చేయం మనం, ఒక 20K మాత్రం 30K మాత్రమే డిప్లాయ్ చేస్తాం. జాగ్రత్తగా నేర్చుకోండి, ఈ పాయింట్ని మీరు మిస్ అవ్వకూడదు. ఒకవేళ మీకు 1K లాస్ వచ్చినా ఇంకా 99,000 ఉంటుంది, కాబట్టి మీకు టెన్షన్ అనేదే ఉండదు. మనం ఏం చేస్తామంటే 1 lakh తెచ్చుకొని 1 lakh పెట్టేస్తాం. 1 lakh పెట్టామంటే పెట్టిన అమౌంట్ అంతా రిస్క్లో ఉన్నట్టే. పెట్టిన అమౌంట్ అంతా కూడా ఇదిగో ఈ డికే అనేది ఏదైతే ఉందో, మీకు చూడండి, మీకు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. నేను ఎప్పుడు చెప్పేదే ఆప్షన్ బయ్యర్కి ఆప్షన్ సెల్లర్కి ఉన్నటువంటి తేడా. మనమందరం కూడా చిన్న క్యాపిటల్ పట్టుకొని మార్కెట్లోకి వస్తామండి, చిన్న క్యాపిటల్ పట్టుకొని. నేను ఎందుకు సబ్జెక్ట్ నేర్పిస్తాను తెలుసా? ఏదైనా ఒక ఇండికేటర్స్ చేయండి అంటాం. చాలామంది ఏం చేస్తారు, ఇది ఇండికేటర్ భలే పనిచేస్తుంది, దీనిలో చేయండి నేను చెప్పాను ఇండికేటర్స్ గురించి. కానీ చాలా కాలంగా మీకు ఇండికేటర్కి సంబంధించిన వీడియోస్ రావట్లేదు, ఎందుకంటే మీరు ఇండికేటర్స్ మీద డిపెండ్ అవుతారండి. ఇండికేటర్ ఇప్పుడు ఏం చేస్తుందంటే జరిగిపోయినటువంటి డేటానే చూపిస్తుంది, రాబోతున్న డేటాను చూపించదు. అది జరిగిపోయినటువంటిది దానిని బట్టి ఇదిగో లాస్ట్ క్యాండిల్స్ ఇలా ఉన్నాయి, లాస్ట్ క్యాండిల్స్ బుల్లీస్ ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ క్యాండిల్స్ బేరీస్ ఉంటాయి ఆటోమేటిక్గా. మనం ఏం చేస్తాం, లాస్ట్ క్యాండిల్స్ బుల్లీస్ ఉన్నాయి కాబట్టి తీసేసుకుంటారా ట్రేడ్ అంటాం, తీసుకోగానే అది బేరిష్ అయిపోద్ది, అంటే కింద పడిపోద్ది. అంటే ఏమైంది, మన ఇండికేటర్ మనల్ని మోసం చేసింది అక్కడ. అంటే ముందు చూపించాల్సింది వెనక చూపించింది, వెనక చూపించాల్సింది ముందు చూపించింది. అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా దీనిని మీరు నమ్మకండి, ఓకే? నేను దీన్ని రికార్డ్ చేస్తున్నాను, ఒకవేళ ఎవరైనా మీలో మళ్ళీ చూద్దాం అనుకుంటే చూడొచ్చు. ఈ తీటా డికే అనేటువంటి దాన్ని ఈరోజు మీరు అర్థం చేసుకోండి. తీటా డికే అనేది ప్రతిరోజు కూడా మనము ఇంట్రాడేలో మాత్రం మనకు ఎదురయ్యేటువంటి మన శత్రువు అండి. ఇది ఏంటిది? మనకు శత్రువు. మీ జీవితాలను, అనేక మంది జీవితాలు నాశనం చేసినటువంటి శత్రువు అవుతుంది తీటా డికే. దీనిని మనము ఎలా ఎదుర్కోవాలి అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఎలా తీయాలి? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. డికే ఏదైతే ఉందో, ఏ డికే అయితే ఇంట్రాడేలో మిమ్మల్ని నాశనం చేస్తుందో, అదే డికేతో డబ్బులు సంపాదిస్తే, అదే డికే ద్వారా మీరు ఎర్నింగ్ చేయగలిగితే ఎంత బాగుంటుంది. పోనీ దీనికోసం ఏమైనా పెద్ద క్యాపిటల్ ఏమైనా కావాలంటే అవసరం లేదండి. మీకు 20 నుంచి 25,000 ఉంటే సరిపోద్దండి. 20 నుంచి 25,000 ఉంటే సరిపోద్ది. ఎంత కోసము? కేవలం 1,000 మాత్రమే. నా టార్గెట్ ఈరోజు 1,000 అంటే మంత్లీ మీకు 30,000 వస్తాయండి. మంత్లీ మీకు 30K వస్తుంది. క్లియర్? మంత్లీ 30,000 వస్తుంది. ఈ 30,000 ఏదైతే ఉందో ఇది మీ ఫ్యామిలీకి ఎనాఫ్. ఒక మంచి శాలరీ అండి ఇది, ఒక మంచి సాఫ్ట్వేర్ శాలరీ 30,000 అంటే. ఏ కష్టాలు లేకుండా, ఏ బాధలు లేకుండా, ఏ ఖర్చులు లేకుండా 30,000 సంపాదించడం అంటే ఎనాఫ్. సో ఒక 25,000 30,000 క్యాపిటల్తో 1,000 ఈజీగా తీసేటువంటి ఏ డికే అయితే మనల్ని తినేస్తుందో, ఏ డికే అయితే మన జీవితాలను నాశనం చేస్తుందో, అదే డికే మనకు డబ్బులు ఇస్తుంది. ఈరోజు నేను చెప్పేటువంటి స్ట్రాటజీ అది, ఈరోజు నేను ఇచ్చేటువంటి స్ట్రాటజీ అది. జాగ్రత్తగా మనము దీన్ని ఆలోచించేద్దాం. దీనికోసం నేను ఏం చేస్తానంటే, ముందుగా మీకు సెన్సిబుల్ని నేను ఓపెన్ చేస్తానండి. సెన్సిబుల్ నేను ఎందుకు ఓపెన్ చేస్తున్నాను అంటే, సెన్సిబుల్లో మనకు ఈ ఆప్షన్స్ అనేవి చూసుకోవడానికి ఒక ఛాన్స్ ఉందండి. నేను లాగిన్ అవుతున్నాను, ఓకేనా? కొద్దిసేపు వెయిట్ చేయండి, నేను లాగిన్ అవుతున్నాను. మీరు కూడా మీ దగ్గర సిస్టమ్స్ ఉంటాయి కదా, మీ సిస్టమ్స్లో మీరు కూడా సెన్సిబుల్ని ఓపెన్ చేసుకోండి అందరూ కూడా. ఎందుకంటే అందులో మీకు క్లియర్గా మీకు డేటా అనేది మీకు కనబడుతుంది. సెన్సిబుల్ని ఓపెన్ చేసుకోండి.
ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు ఈ సెన్సిబుల్లో నేను ఏం చేస్తానంటే మీకు దీనికి సంబంధించినటువంటి డేటాను మీకు చూపిస్తానండి. ఈ డేటాను మీకు చూపించినప్పుడు మీరు జాగ్రత్తగా ఈ సెన్సిబుల్లో ఇవ్వబడినటువంటి డేటాను మాత్రం నోటీస్ చేయండి. ఫస్ట్ చాలా జాగ్రత్తగా నోటీస్ చేయాలి. నేను ఏం చెబుతున్నాను అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. తీటా డికే అనేది ఫస్ట్ మీకు అర్థం కావాలి. తీటా డికే అనేది ఫస్ట్ ఏమవ్వాలి, మనకు అర్థం కావాలి. అది అర్థం కాలేదనుకోండి, ఇప్పుడు నేను చెప్పేటువంటి స్ట్రాటజీ కూడా కాన్సెప్ట్ కూడా మీకు అర్థం కాదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం, నిఫ్టీ 50లో ఉన్నామండి. ఎందులో ఉన్నాం మనం, నిఫ్టీ 50లో ఉన్నాం. బ్యాంక్ నిఫ్టీతో పోలిస్తే నిఫ్టీ 50లో మూమెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది మనము కింద చూడండి గ్రీక్స్ అండ్ ఎల్టీపీ వ్యూ అండ్ గ్రీక్స్ వ్యూ. ఇక్కడ చూడండి గ్రీక్స్ వ్యూ అనేటువంటి ఆప్షన్కి వచ్చేయండి. కింద కనబడుతుంది కదా మీకు, ఎస్ఆర్నో కనబడుతుందా, కింద ఏదైతే కనబడుతుందో గ్రీక్స్ వ్యూ అనేటువంటి ఆప్షన్కి వచ్చేయండి. ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి గామా, వెగా, తీటా, డెల్టా, ఓఏ అనేది మీకు కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఇందులో మనకు శత్రువు ఏందని చెప్పాను, డెల్టా, ఈ తీటా అనేది మనకు శత్రువు అండి. ఓకేనా, ఈ తీటా అనేది మనకు శత్రువు అంటే ఇవన్నీ ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి చూసారా, ఈ పాయింట్స్ యొక్క అర్థం ఏంటో మీకు తెలియాలి. ఫస్ట్ వీటి యొక్క మీనింగ్ ఏంటో తెలియాలి. ఇది మనకు ఏటీఎం అండి, 24,850 అవుతుంది. ఎడ్దామనీ దగ్గర మీకు తీటా వాల్యూ ఎంత ఉందండి, ఇక్కడ -13 ఉంది. ఇటు సైడ్ చూడండి -13 ఉంది. అంటే దీనికి అర్థం ఏంటంటే ఒక రోజుకి మీకు ఎడ్దామనీ దగ్గర 13 పాయింట్లు అంటే 151. మన ఇప్పుడు ప్రైస్ ఉంది కదా, ఎల్టీపీ ఎంత ఉంది, 151 రూపాయలు ఉంది. ఒక రోజు మార్కెట్ కనుక ఎటు మూవ్ అవ్వకుండా ఉండిపోతే 13 రూపాయలు ఇందులోంచి ఏమైపోతాయండి, మైనస్ అయిపోతాయి. అంటే 138 రూపాయలు అయిపోద్ది ఇది ఒక రోజు. 2 రోజులు ఉండిపోతే 125 రూపాయలు అయిపోద్ది. అంటే ఈ 151 రూపాయలు ఉన్నటువంటి ప్రీమియం దగ్గర ఒకవేళ మీరు బీటీఎస్టీ తీసుకున్నారట, బీటీఎస్టీ అంటే బై టుడే సెల్ టుమారో, ఈరోజు తీసుకొని సోమవారం అమ్మడానికి, అంటే ఎంతమంది అయితే శుక్రవారం బీటీఎస్టీ తీసుకొని సోమవారం అమ్ముదామని కూర్చున్నారో వాళ్ళు ముందు 26 పాయింట్ల ముందు వాళ్ళ ప్రీమియంలోంచి మండేకి ఏమైపోతాయండి, ఆటోమేటిక్గా డికే వచ్చేస్తుంది. తర్వాత మీకు ఆపోజిట్లో వెళితే అది బ్యాండ్ బజాయింపే. మీరు అనుకున్న దిశలో వెళ్తే 26 పాయింట్ల ముందు రికవర్ అయ్యి ఆ తర్వాత పైకి వెళితేనే మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. అంటే మీరు ట్రేడ్ చేసినా చేయకపోయినా, మార్కెట్ ఉన్నా లేకపోయినా మీకు సింపుల్గా మీకు లాస్ వచ్చేది ఎంత చెప్పండి, ఇక్కడ 13 పాయింట్లు మీకు లాస్ అనేది వస్తుంది. అంటే 13 పాయింట్స్ లాస్ ఏదైతే ఉందో ఇది మీరు కళ్ళు మూసుకొని ఇచ్చేయాల్సినటువంటి పొజిషన్ అండి. ఇది కళ్ళు మూసుకొని మీరు ఇచ్చేయాల్సింది. అట్ ద సేమ్ టైం నేను బ్యాంక్ నిఫ్టీలో కూడా మీకు చూపిస్తానండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం. ఓకేనా, ఇప్పుడు నిఫ్టీ చూపించాను కదా, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా చూపిస్తాను. ఈ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ చూడండి, ఒక రోజు మీరు హోల్డ్ చేస్తే ఇది తీటా, కాల్ సైడు అలాగే పుట్ సైడు, ఈ రెండు కూడా తీటాలు. ఒక రోజు మీరు హోల్డ్ చేస్తే ఎడ్దామనీ దగ్గర మీకు 35 పాయింట్లు మీకు ఏమైపోద్దండి, అంటే 50,600 దగ్గర ఒక కాలు ఒక పుట్టు హోల్డ్ చేశారనుకుందాం. ఇప్పుడు మనకి ఎన్ని రోజులు సెలవులు వచ్చాయి, 2 రోజులు సెలవులు వచ్చాయి. 2 రోజులు సెలవులు అంటే 35 ఎంత, ఇటుపక్క ఒక 70 పాయింట్లు, ఇటుపక్క ఒక 70 పాయింట్లు. అంటే టోటల్గా మీరు హోల్డ్ చేసినటువంటి ఈ 300 ప్లస్ ఇది 300 6 700 పాయింట్లో 140 పాయింట్లు సింపుల్గా ఏమైపోతాయండి, మైనస్ అయిపోతాయి. అంటే నెక్స్ట్ మండేకి వచ్చేసరికి మీకు మిగిలే పాయింట్లు ఎన్నండి, 560 పాయింట్లు మిగులుతున్నాయి కాలు పుట్టు బై చేసిన వాళ్ళకి. ఈ 560 పాయింట్లలో మీ మార్కెట్ ఏదో పక్క గట్టిగా పరిగెడితేనే కానీ ఈ 70 పాయింట్లు లాస్ రికవర్ అయ్యి అప్పుడు కానీ మీకు ప్రాఫిట్ రాదు. అంటే డికే వలన ఓవర్ నైట్లో మీకు వచ్చేటువంటి లాస్ ఇది మీకు అర్థమవుతుందా. 2 రోజులకి శనివారం 35 పాయింట్లు, ఆదివారం 35 పాయింట్లు, ఇటుపక్క కూడా శనివారం 35 పాయింట్లు, ఆదివారం 30, అంటే 140 పాయింట్లు ఊరికినే ఎగిరిపోతున్నాయి. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు మనము ఏదైతే మనకు ఓవర్ నైట్లో ప్రతిరోజు కూడా 35 పాయింట్లు ఏదైతే పోతుందో, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రీమియం వాల్యూని బట్టి ఇక్కడ ఉన్నటువంటి డికే అనేది ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి ప్రీమియం వాల్యూని బట్టి ఈ 35 పాయింట్లు సెల్లర్కి ఇది ప్రాఫిట్. ఎవరికి ప్రాఫిట్, సెల్లర్కి ప్రాఫిట్. బయ్యర్కి ఇదేంటి, లాస్. సెల్లర్కి ప్రాఫిట్, బయ్యర్కి లాస్.
అంటే ఒకవేళ మార్కెట్ గట్టిగా పరిగెట్టేసింది అనుకోండి ఏదో పక్క, బయ్యర్కి ప్రాఫిట్ ఉంటుంది, ఓకే. కానీ పరిగెడుతున్న మార్కెట్ ఎప్పుడైనా సరే ఆగడము పక్కాగా జరుగుతుంది. ఎగ్జాంపుల్, మీరు పరిగెడుతున్నారండి, పరుగు పందెంలో పరిగెడుతున్నారు. ఎంత దూరం పరిగెడతారు? మహా అయితే 100 మీటర్లు, 200 మీటర్లు, 300 మీటర్లు పరిగెట్టిన తర్వాత ఏం చేయాలి? ఖచ్చితంగా అక్కడ ఆగాల్సిందే. ఆగకపోతే గుండె ఆగి చచ్చిపోతారు, డిహైడ్రేషన్ వచ్చి చచ్చిపోతారు. ఖచ్చితంగా ఆగాలి. మార్కెట్ కూడా అంతే, 100-200 పాయింట్లు పెరిగిన తర్వాత మళ్ళీ అదేమవుతుంది? కన్సల్టేషన్ చేయడానికి మళ్ళీ పరిగెడుతుంది, మళ్ళీ కొంచెం ఆగుతుంది, మళ్ళీ పరిగెడుతుంది, మళ్ళీ కొంచెం ఆగుతుంది, ఒకసారి కిందకు వస్తుంది, మళ్ళీ పరిగెడుతుంది, మళ్ళీ కిందకు. ఇలా మార్కెట్ అనేది వెళ్తుంది తప్ప ఎప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోదండి మార్కెట్ ఎప్పుడు కూడా. ఇది మాత్రం గమనించాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే డికే వస్తుందో ఈ డికే ప్లస్ మార్కెట్లో వస్తున్నటువంటి మూమెంట్, ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేయగలిగితే, ఒకటి డికే, రెండోది మూమెంట్, ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే మనకు వచ్చేటువంటి ప్రాఫిట్ అనేది సూపర్గా ఉంటుంది. ఓకే, దేన్ని ఒకటి డికే, రెండోది ఏంటి? ప్లస్ మూమెంట్. డికే ప్లస్ మూమెంట్ ఈ రెండు ఉన్నాయనుకోండి, మూమెంట్లో ఏముంది? ప్లస్ అవుతాయి, డికేలో ఏముంది? మైనస్ అవుతాయి. అంటే ఈ ప్లస్ అవుతున్న దానిని మైనస్ అవుతుంది ఏం చేస్తుందంటే తగ్గిస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మైనస్ అవుతున్నది మీకు ప్లస్ అవుతున్న దానిలో, ఈ ప్లస్ అవుతున్న దానిలో కూడా మార్కెట్ ఆగితే ఏమవుతుంది? ఇది కూడా మైనసే వస్తుంది. ఈ మైనస్ వస్తున్నప్పుడు ఇక్కడ లాస్ వచ్చేది, ఇక్కడ కూడా మైనస్ వస్తుంది కదా, ఈ మైనస్లో మనకి ఏమవుతుంది? ప్రాఫిట్ వస్తుంది. అంటే మనము దీనిలో ఏం చేస్తామంటే ఒక సెల్ పొజిషన్ తీసుకుంటాం, ఒక బై పొజిషన్ తీసుకుంటాం. అర్థమైంది? ఇప్పుడు సెల్ పొజిషన్లో వస్తున్నటువంటి డికే ఏదైతే ఉందో, బై పొజిషన్లో వస్తున్నటువంటి డికేని ఏం చేస్తుందంటే ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా? సెల్ పొజిషన్లో వస్తున్నటువంటి డికే బై పొజిషన్లో వస్తున్నటువంటి డికేను ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది మీకు అర్థం కాకపోతే చాలామంది ఫ్రెష్ క్యాండిడేట్స్ ఉన్నారు, నాకు కాలు పుట్టు బై చేయడం తప్ప ఏం తెలియవండి అనుకుంటే మీ కర్మది. అంటే మీరు ఇంకా మీకు ఆప్షన్ గ్రీక్స్ గురించి అర్థం కాలేదని అర్థం. మీరు గుడ్డెత్తి చేలో పడినట్టుగా మీరు మార్కెట్లో పడిపోయారు. జాగ్రత్త, దెబ్బలు తగులుతాయి. అందాక మీ డబ్బులన్నీ విత్డ్రా కొట్టేసుకొని ముందు మార్కెట్లో ఆప్షన్ గ్రీక్స్ నేర్చుకోండి, ఆ తర్వాత ఏదైనా. ఓకేనా? చాలామంది చాలా కబుర్లు ఉంటాయి, కితాబికా బాస్ అంటాను నేను దాన్ని. అంటే పుస్తకాల నాలెడ్జ్, అది లైవ్ మార్కెట్లో పనిచేయదండి. అది పుస్తకాల నాలెడ్జు లైవ్ మార్కెట్లో పనిచేయదు. లైవ్ మార్కెట్లో క్విక్గా డెసిషన్స్ తీసుకోవాలి. ఆ క్విక్గా డెసిషన్ తీసుకోకపోతే మీ క్యాపిటల్ మీరు లాస్ అవుతారు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనం ఏం చేయాలి, ఎలా తీసుకోవాలని చెప్తానండి. తీసుకోవడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, మీరు జాగ్రత్తగా రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఎప్పుడైనా సరే మనము ఒక్కసారి మళ్ళీ నేను వైట్ స్క్రీన్ మీదకి వస్తున్నాను. మన కండిషన్స్ చూద్దాం. పొజిషన్ తీసుకోవడానికి, ఒక పొజిషన్ బిల్డ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, ఓకే, హ్యాండ్ రైటింగ్ అంత కరెక్ట్గా లేకపోయినా సరే మీకు అర్థం అవ్వకపోతే చెప్పండి, ఓకేనా? మరి నేను టీచర్ని కాదు కాబట్టి నా హ్యాండ్ రైటింగ్ అంత బాగోదు. ఓకే, మనం ఏం చేస్తామంటే ఒక సెల్ పొజిషన్ తీసుకుంటాం, సెల్ 1 లాట్ బై 1 లాట్. ఇప్పుడు మనకేమైంది? డికే వచ్చిందనుకోండి, డికేలో వచ్చినటువంటి ప్రాఫిట్, మూమెంట్లో వచ్చినటువంటి ప్రాఫిట్ రెండు కూడా మనకి యాడ్ అవుతూ వెళ్తాయి. ఒకవేళ బై సైడ్ మీకు డికే వచ్చిందనుకోండి, మార్కెట్ ఎటు వెళ్లకుండా సెల్ సైడ్ ఏమవుద్ది? మీకు ప్రాఫిట్ వస్తుంది. ఉదాహరణకి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మార్కెట్లో 3 రకాలైనటువంటి మార్కెట్స్ ఉంటాయి. ఒకటి అప్ ట్రెండ్, ఒకటి డౌన్ ట్రెండ్, ఒకటి సైడ్ వేస్. సాధారణంగా బయ్యర్స్కి ఎప్పుడు ప్రాఫిట్ వస్తుంది అంటే, బయ్యర్కి అయితే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉండాలి, లేదంటే డౌన్ ట్రెండ్లో ఉండాలి. సైడ్ వేస్లో ఉంటే ఏమవుతుంది? బయ్యర్కి లాస్ వస్తుంది. అప్ ట్రెండ్లో ఉన్న ప్రాఫిట్ వస్తుంది, డౌన్ ట్రెండ్లో ఉన్న ప్రాఫిట్. ఎందుకంటే అప్ ట్రెండ్లో ఉంటే సిఈ వేసుకుంటాడు, డౌన్ ట్రెండ్లో ఉంటే పిఈ వేసుకుంటాడు. సైడ్ వేస్లో ఉందనుకోండి లాస్ వస్తుంది, సిఈలో లాస్ వచ్చేస్తుంది, పిఈలో కూడా లాస్ వచ్చేస్తుంది. ఎవరికి? బయ్యర్కి. బట్ ఒక సెల్లర్ గురించి మనం చూసామనుకోండి, సెల్లర్కి మార్కెట్ సైడ్ వేస్లో ఉన్న ప్రాఫిట్లో ఉంటుంది, మనోడు వేసుకున్నటువంటి దిశలోకి వెళ్ళినా సరే ప్రాఫిట్లో ఉంటుంది. ఓకే, మనోడు ఏ పక్క అయితే వేశాడు సైడ్ వేస్లో ఉన్న ప్రాఫిట్ వస్తుంది, మనోడు అనుకున్న దిశలో కూడా ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇక్కడ మీకు ఛాన్సెస్ ఏంటంటే, బయ్యర్కి ఓన్లీ మనోడు అనుకున్న దిశలో వెళితే మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇదొక మార్కెట్, ఇదొక 33%,
ఇది ఒక 33%, ఇది ఒక 33.3% అనుకుందాం. ఓకేనా, 33.3%. టోటల్ కలిపితే ఎంత? 100%. ఇది మార్కెట్ యొక్క మూవ్. 100%లో అప్ ట్రెండ్లోకి వెళ్తే 33% ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంది. సైడ్ వేస్లోకి వెళ్తే 33% ఛాన్సెస్ ఉంది. డౌన్ ట్రెండ్లోకి వెళ్తే 33% ఛాన్సెస్ ఉంది. బట్ ఎలా? పైకి వెళ్తుంది అని మీకు తెలిసి సిఈ తీసుకున్నారనుకోండి, మీకు 33% ప్రాఫిట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. డౌన్కి వెళ్తున్నారు అని డౌన్కి వెళ్తుంది మార్కెట్ అని తెలిసి పిఈ సైడ్ మీరు తీసుకున్నారనుకోండి, 33% మీకు ప్రాఫిట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సైడ్ వేస్లో ఉంటే లాస్ అవుతారు. అంటే ఇక్కడ బయ్యరు మీరు అనుకున్న దిశలో వెళితే మాత్రమే మీకు ప్రాఫిట్ వస్తుంది. ఎవరికి? బయ్యర్కి. అదే మీరు అనుకున్న దిశలో ఆపోజిట్లో వెళ్ళినా లాస్ వస్తుంది, సైడ్ వేస్లోకి వెళ్ళినా లాస్ వస్తుంది. అదే సెల్లర్ అనుకోండి, మీరు అనుకున్న దిశలో వెళ్ళింది అనుకోండి, ప్రాఫిట్ వస్తుంది. సైడ్ వేస్లో ఉండిపోయినా ప్రాఫిట్ వస్తుంది. అదే మీరు అనుకున్న దిశలో కాకుండా ఆపోజిట్లో వెళ్తేనే లాస్ వస్తుంది. అంటే 33% అయినప్పుడు మీకు ప్రాఫిట్ రావడానికి సెల్లర్కి ఛాన్సెస్ ఎంత ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు సెల్లర్కి ఛాన్సెస్ ప్రాఫిట్ వచ్చినప్పుడు 66% ఛాన్స్ ఉంది. అంటే బయ్యర్కి ఎంత ఉంది అప్పుడు? 33%. అంటే 33% వైపు ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఎక్కడ ఉంటారంటే బయ్యర్ సైడ్గానే ఉంటారు. మీరందరూ చెప్పండి, మీరందరూ ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు 100 మెంబర్స్ ఉన్నారు. ఈ 100 మెంబర్స్లో 95 మెంబర్స్ పక్కాగా మీరు బయ్యర్స్ అయి ఉంటారు. మార్కెట్లో బయ్యర్సే మీరందరూ కూడా. ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే మన టీంలో జాయిన్ అయిన, ఇప్పుడు ప్రజెంట్ ఈ మీటింగ్లో జాయిన్ అయిన వాళ్ళు నాకు తెలిసి ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే సెల్లర్స్ ఉండుంటారు. అది కూడా గ్యారెంటీ లేదు నాకైతే. అంటే 100కి 100% మీరందరూ బయ్యర్సే కాబట్టే లాస్ అవుతున్నారు. అంటే ఎవరు గెలవడానికి ఛాన్స్ ఎక్కువ ఉందంటే సెల్లర్ గెలవడానికి ఛాన్స్ ఉంది. మరి అలాంటప్పుడు మనం ఎందుకు సెల్లర్ సైడ్ ఉండకూడదు? ఇక్కడ మళ్ళీ పెద్ద ప్రశ్న వచ్చేస్తుంది. సార్ సెల్లింగ్ అంటే చాలా క్యాపిటల్ కావాలి కదా. ఏం కావాలి? సెల్లింగ్ అంటే క్యాపిటల్ మనకి చాలా కావాలి. కాబట్టి మనం సెల్లింగ్ సైడ్ ఉండలేకపోతున్నాం. రెండోది మనకు గ్రీడీనెస్, దురాశ అంటారు చూడండి. దురాశ, బైబిల్లో ఒక మాట ఉంటుంది. దురాశ గర్భమును ధరించి దురాశ గర్భమును ధరించి మరణాన్ని కంటదట. దురాశ గర్భమును ధరించి ఏం చేస్తుందండి? మరణం. అంటే చంపేస్తుంది. దురాశ ఏం చేస్తుంది తెలుసా? మిమ్మల్ని చావు వరకు తీసుకుని వెళ్ళిపోద్ది. సూసైడ్ చేసుకునేంత వరకు తీసుకెళ్ళిపోద్ది. అందుకే మనం ఏమవుతున్నాం అంటే మార్కెట్లో ఎక్కువ లాస్ అవుతున్నాం. అంటే సెల్లర్స్ కూడా లాస్ అవ్వరండి. అంటే రీసెంట్గా మార్కెట్లో వస్తున్నటువంటి స్పైక్లు సెల్లర్స్ని కూడా లాస్లోనే పెట్టాయి. అది పెద్ద విచిత్రం. రీసెంట్గా మార్కెట్లో వస్తున్నటువంటి స్పైక్లు సెల్లర్స్ని కూడా లాస్లో పెట్టాయి. అంటే ఒకవైపు బయ్యర్స్ లాస్ అవుతున్నారు, ఇంకొక వైపు సెల్లర్స్ లాస్ అవుతున్నారు. మరి ఎవరంటే ప్రాఫిట్ అవుతారు? మరి ఎవరంటే ప్రాఫిటబుల్గా ఉంటారు? ప్రాఫిటబుల్గా ఉండే వాళ్ళని గురించి మనం చూద్దామండి ఈరోజు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇది క్రెడిట్ స్ప్రెడ్. మళ్ళీ చెప్తున్నాను, ఏంటిది? క్రెడిట్ స్ప్రెడ్. దీన్ని ఎలా వేయాలి అంటే ఏటీఎం రాసుకోండి. ఏటీఎం దగ్గర నుంచి, ఎడతా మనీ దగ్గర నుంచి, ఇది ఏటీఎం అనుకుందామండి. ఓకేనా? ఇది ఆప్షన్ చేయను, ఇది ఏటీఎం. ఏటీఎం దగ్గర నుంచి 2 స్ట్రైక్స్ ఓటీఎం. ఏటీఎంస్ దగ్గర నుంచి 2 స్ట్రైక్లు ఓటీఎం. ఓకేనా? పాయింట్ జాగ్రత్త అర్థం తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50,000 అనుకుందాం. 50,000 బ్యాంక్ నిఫ్టీలో. ఇది 50,100 ఎంతండి? 50,100. ఇది 50,200. ఇది 49,900. ఇది 49,800. ఓకేనా? కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా మీరు తీసుకునేది ఎక్కడ తీసుకోవాలంటే 2 స్ట్రైక్లు. ఏటీఎం దగ్గర నుంచి 200 పాయింట్స్ ఓటీఎం. 200 పాయింట్స్ ఓటీఎం. ఎక్కడికి వెళ్ళిపోవాలి మీరు? 200 పాయింట్స్ ఓటీఎం. నేను దీన్ని ఎందులో చెప్తున్నానంటే బ్యాంక్ నిఫ్టీలో చెప్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ మీరు బ్యాక్ టెస్ట్ చేసుకొని మిగిలిన వాటిలో కూడా వేసుకోవచ్చు. కానీ బ్యాంక్ నిఫ్టీకి మించినటువంటి మనకు డికే అనేది మరి వేరే దాంట్లో ఎందులో కూడా అంత పెద్దగా ఉండదు. బట్ ప్రతి దాంట్లో కూడా ఇది పనిచేస్తుంది. బట్ నేను ప్రజెంట్ చెప్పేది అయితే బ్యాంక్ నిఫ్టీ ఒక దాన్ని చెప్తున్నాను. మీరు మిగిలిన దాన్ని మీరు చెక్ చేసుకోండి మీ ఓన్గా. ఓకేనా? నిఫ్టీ అనుకోండి ఒక 100 పాయింట్స్ తీసుకోండి. నిఫ్టీ అయితే ఒక 100 పాయింట్స్ తీసుకోండి. ఎందుకంటే స్ట్రైక్స్ 2 స్ట్రైక్లు కదా, 2 స్ట్రైక్లు. అలాగే సేమ్ టు సేమ్ ప్రతి దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. ఏటీఎం దగ్గర నుంచి 200 పాయింట్స్ ఓటీఎం అంటే 50,000 ఏటీఎం ఉంటే 200 పాయింట్స్ కాల్ సైడ్ ఓటీఎం ఎంత అవుతుంది చెప్పండి? సిఈ సైడ్ 50,200 అవుతుంది. పుట్ సైడ్ ఎంత అవుద్ది? పుట్ సైడ్ అయితే
49,800 అవుద్ది. మ్యూట్ చేసుకోండి అబ్బా, కొంచెం మ్యూట్ చేసుకోండి అందరూ. వెరీ గుడ్. ఇప్పుడు ఏటీఎం దగ్గర నుంచి 200 పాయింట్స్ నోట్ చేసుకున్నారు కదా. ఏది ఐటీఎం కాదు, ఓటీఎం మాత్రమే. ఓటీఎం మాత్రమే. అక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే అక్కడ ఒక పొజిషన్ మీరు ఏం చేయాలి, సెల్ చేయాలి. ఏం చేయాలి? ఏటీఎం దగ్గర నుంచి 200 పాయింట్స్ ఓటీఎం దగ్గరికి ఒక పొజిషన్ని, ఒక లాట్న 2 లాట్ని మీ ఇష్టం, మీ కెపాసిటీని బట్టి బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మీరు 1 లాట్ని సెల్ చేయాలి. నేను 1 లాట్లో చెప్తున్నాను, మీ ఇష్టం మీరు ఎన్ని వేసుకుంటారు. ఓకేనా? 1 లాట్ని సెల్ చేయాలి. ఈ సెల్ చేసినటువంటి దగ్గర డెల్టా వాల్యూ ఎంత ఉందో చూడాలి. ఫస్ట్ ఏముంది? డెల్టా వాల్యూ ఎంత ఉందో చూడండి ఒకసారి. సపోజ్ నేను ఇప్పుడు ఆప్షన్ చైన్లోకి తీసుకొని వెళ్తున్నాను. సపోజ్ ఏటీఎం దగ్గర నుంచి కాల్ సైడ్ నేను తీసుకుందాం అనుకున్నాను. ఏంటిది? కాల్ సైడ్. ఏటీఎం దగ్గర నుంచి నేను తీసుకుందాం అనుకున్నప్పుడు 200 పాయింట్స్ అంటే 50,200. దీన్ని మీరు జాగ్రత్తగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ రాసేసుకోండి ఫస్ట్. ఎప్పుడైనా సరే మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, మార్కెట్ ఎక్కడికి వెళ్తుంది? అప్ ట్రెండ్ వెళ్తుంది అనుకోండి, అప్ ట్రెండ్. మార్కెట్ అప్ ట్రెండ్ అయితే మీరు పుట్ సైడ్ వేయాలి. ఎటేయాలి? పుట్ సైడ్. మార్కెట్ డౌన్ ట్రెండ్ అనుకోండి, మార్కెట్ డౌన్ ట్రెండ్ అనుకోండి, మీరు కాల్ సైడ్ వేయాలి. మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్ అప్ ట్రెండ్ అయితే పుట్ సైడ్ వేయాలి, మార్కెట్ డౌన్ ట్రెండ్ అయితే కాల్ సైడ్ వేయాలి. ఏదో ఒకసారి చెప్పండి మీ నోటితో మీరు. సెల్ కాదు, మార్కెట్ అప్ ట్రెండ్ అయితే పుట్ సైడ్ వేయాలి, మార్కెట్ డౌన్ ట్రెండ్ అయితే మాత్రం కాల్ సైడ్ వేయాలి. ఇది మర్చిపోకండి. ఓకేనా? ఓకే, మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు మీతో ఆపోజిట్లో వేయాలి, బట్ అది ఆపోజిట్ కాదు. కానీ మీకు అర్థం అవడం కోసం ఆపోజిట్ అని చెప్తున్నా. మీకు ఒక సిస్టమ్ అర్థం కావాలి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ అది అర్థం కావడం కోసం మీకు ఆపోజిట్ అని చెప్పండి. ఎందుకంటే మనకి అలా చెప్పకపోతే మీకు గుర్తుండదు. ఓకేనా? ఇప్పుడు మార్కెట్ ఏ ట్రెండ్లో ఉంది? బ్యాంక్ నిఫ్టీ ఏ ట్రెండ్లో ఉంది? ఇది డౌన్ ట్రెండ్లో ఉంది. ఏ ట్రెండ్ ఇది? కంప్లీట్లీ డౌన్ ట్రెండ్. ఓకేనా? మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం ఏటి పక్క వేసుకోవాలి? ఇప్పుడు సిఈ సైడ్ వేసుకోవాలి, కాల్ సైడ్ వేసుకోవాలి. మార్కెట్ ఒకవేళ అప్ ట్రెండ్లో ఉందనుకోండి, మనం ఏం చేయాలి? పిఈ సైడ్ వేసుకోవాలి. రీజన్ ఏంటని చెప్తాను మీకు. అదేంటి సార్ మీరు ఆపోజిట్లో చెప్తారు ఏంటి సార్ అనుకోవచ్చు. ఎంతమంది డౌట్ వచ్చింది ఆపోజిట్ అని కదా? మీ అందరికీ డౌట్ వచ్చింది ఆపోజిట్ అని. బట్ ఆపోజిట్ కాదు అసలు, ఇది అస్సలు ఆపోజిట్ కాదు. మార్కెట్ వెళ్తున్న వైపే మనం వేస్తున్నాం. ఓకేనా? మార్కెట్ ఎటైతే వెళ్తుందో అటు సైడే మిమ్మల్ని నేను తీసుకొని వెళ్తున్నాను. జస్ట్ కంగారు పడకండి, కొద్దిసేపు ఆగండి, మొత్తం మీ ఆలోచనలు అన్నింటికి బ్రేక్ వేస్తాను నేను. ఇప్పుడు మార్కెట్ డౌన్ పడుతున్నప్పుడు ఆప్షన్ చైన్కి వచ్చేసేయండి. ఆప్షన్ చైన్కి వచ్చేసినప్పుడు ఇక్కడ మీరు చూడండి, 50,600 అనేది మనకేంటి చెప్పండి? ఎడదామని. ఏంటిది? ఏటీఎం. నేనేం చెప్పాను మీకు? ఏటీఎం దగ్గర నుంచి 2 స్ట్రైక్ ప్రైసులు. మార్కెట్ ఎటు వెళ్తుంది? మార్కెట్ డౌన్ పడుతుంది. మార్కెట్ డౌన్ పడుతున్నప్పుడు మీరు ఎటు పక్క వేసుకోవాలి? కాల్ సైడ్. అంటే మార్కెట్ కిందకి వెళ్తున్నాడు, కాల్ సైడ్. ఇది ఏటిది? ఏటీఎమ్మా, ఓటీఎమ్మా, ఐటీఎమ్మా? ఓకేనా? మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు 50,300, అదేనా? సారీ, 50,400. ఇదేంటిది? ఇది ఓటీఎం. ఓకేనా? అర్థమవుతుందా మీకు? చెప్తాను నేను. ఆప్షన్ చైన్ దగ్గర నుంచి ఏటీఎం దగ్గర నుంచి ఓటీఎంలో ఉన్నటువంటి స్ట్రైక్స్ని మాత్రం మీరు ఎంచుకోవాలి. 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ. మార్కెట్ ట్రెండ్ గమనించాలి ఫస్ట్. అప్ ట్రెండా, డౌన్ ట్రెండా? అప్ ట్రెండా, డౌన్ ట్రెండ్ చూసుకోవాలి. ట్రెండ్ చూసుకున్న తర్వాత మీరు ఎలాగైతే ఆప్షన్ బయింగ్ చేస్తుంటారో, పైకి వెళ్తుంది మార్కెట్ కాబట్టి కాల్ సైడ్ బై చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే దానికి ఆపోజిట్గా మీరు చేయాలి. ఎలా చేయాలి? సపోజ్ మార్కెట్ కిందికి వెళ్తుంది అనుకోండి, మనం ఏం చేయాలి చెప్పాను? కాల్ సైడ్ తీసుకోవాలి. కాల్ సైడ్ ఏం చేస్తాం? ఈ 50,800 ఏం చేస్తామంటే సెల్ చేస్తాం. ఏం చేస్తాం? దీన్ని
ఇప్పుడు చెప్పండి 50,800 సెల్ చేసామంటే మార్కెట్ అప్ ట్రెండ్ అనా డౌన్ ట్రెండ్ అని అర్థం. కాల్ సెల్ చేసామంటే పుట్టు బైతో సమానం. క్లియర్? ఇప్పుడు 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 నేను ఎందుకు ఆపోజిట్లో చెప్పిన అర్థమైంది కదా? ఇప్పుడు అర్థమైంది కదా? మార్కెట్ పడుతుంది అనుకోండి, మార్కెట్ డౌన్కి పడుతుంది అనుకోండి, కాల్ సైడ్ ఉన్నటువంటి ప్రీమియంని అంటే ఎట్ ద మనీ దగ్గర నుంచి 2 OTMsలోకి వెళ్ళి ఫస్ట్ ప్రీమియంని మీరు ఏం చేయాలి అంటే ఇది ATM కదా 50,600, 700, 800 దగ్గరకు వచ్చి అక్కడ ప్రీమియం ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేయాలి, సెల్ చేయాలి. ఎలా చేయాలో చెప్తాను, బట్ నోట్ చేసుకోండి, దీన్ని నోట్ చేసుకోండి. మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, 50,400 దగ్గరకు వచ్చి పుట్ సైడ్ ఏం చేయాలి, సెల్ చేయాలి. పుట్టి సెల్ అన్నా కాల్ బై అన్నా ఒకటే, పుట్టి సెల్ అన్నా కాల్ బై అన్నా ఒకటే. సార్ ఎందుకు సార్ మీరు ఓటీఎంలోనే తీసుకున్నారు అంటే ఓటీఎంస్లోనూ మనకి డికే ఎక్కువగా ఉంటుంది, రెండోది మనకు సెల్లింగ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ మీకు డెల్టా వాల్యూ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి. అక్కడ ఓటీఎంలో డెల్టా వాల్యూ అనేది ఏముంది, డికే యాడ్ అవుతుంది ప్లస్ డెల్టా వాల్యూ, అంటే మీకు ఆపోజిట్లో వెళ్ళినా అంత త్వరగా ప్రీమియం పెరగదు. నా లాజిక్ మీకు అర్థమైందా? ప్రీమియం పెరిగితే సెల్లర్స్కి ఏమవుతుంది, లాస్ వస్తుంది. ప్రీమియం పెరగదు అనమాట, త్వరగా పెరగదు. అంటే 100 పాయింట్లు మూవ్ అయితే 42 పాయింట్లు మూవ్ అవుతుంది ఇక్కడ. అదే మీరు ఐటీఎంలో ఉన్నారనుకో 100 పాయింట్లు మూవ్ అయితే 60 పాయింట్లు మూవ్ అయిపోద్ది. అంటే ఎక్కడికంటే ఇక్కడ 20 పాయింట్లు ఎక్స్ట్రా మూవ్ అయినట్టుగా, ఎక్స్ట్రా దండిగే కదా మీకు. అందుకని అనమాట. అర్థమైంది ఇప్పుడు పాయింట్. ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ మీరు నేర్చుకోవాల్సింది చూడండి. ఎక్కడైతే మీరు సెల్ చేశారో అక్కడ నుండి అక్కడ మీకు డెల్టా ఎంత ఉందో చూడాలి. డెల్టా ఎంత ఉంది ఇక్కడ? మార్కెట్ డౌన్ ట్రెండ్, మార్కెట్ డౌన్లో ఉంది. ట్రెండ్ ఏంటి? డౌన్ ట్రెండ్. ఇప్పుడు నేను డౌన్ ట్రెండ్ అది చెప్తున్నాను. డౌన్ ట్రెండ్లో కాల్ సెల్ చేసాం. కాల్ సెల్ చేసిన చోట డెల్టా ఎంత ఉందంటే 40 ఉంది. జాగ్రత్తగా వినండి, మీ జీవితాంతకాలం ఉపయోగపడుతుంది ఇది. 40 ఉంది. ఈ 40లో 50% చూడండి. 40లో 50% ఎంత? 20 కదా. 20కి నియరెస్ట్గా 22 కానీ 19 కానీ. ఓకే, ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ ఉన్న ప్రీమియంలో 50%కి దగ్గరగా ఉండేలా చూసుకోండి. ఏది ఉంది? 22 ఉంది. ఓకేనా, అర్థమవుతుందా? ఉన్న ప్రీమియంలో మనకు 50% ఉండేలా మనం చూసుకుంటే ఇది 247 అనుకోండి, 112 దగ్గరకు ఉంది. 247కి 130 కంటే 92 కొంచెం దూరంగా ఉంది. ఓకేనా, 112 దగ్గర ఉంది. ప్లస్ అక్కడ కూడా మీకు డెల్టా వాల్యూ ఎంత ఉంది? 40కి 50% 22 ఉంది. డెల్టా వాల్యూ ఎంత ఉంది? 22 ఉంది. అంటే ఒక డెల్టా వాల్యూ 40 ఉన్నది తీసుకున్నాం, ఒక డెల్టా వాల్యూ 22 ఉన్నది తీసుకున్నాం. ఈ 40 ఉన్న దాంట్లో మీకు ప్రీమియం ఎంత వచ్చింది? 40 ఉన్న దాంట్లో మీకు ప్రీమియం ఎంత వచ్చింది? 247 రూపాయలు వచ్చింది. అలాగే 22 ఉన్న దాంట్లో మీకు ప్రీమియం ఎంత ఉంది? 112 ఉంది. 112 రూపాయలు అంటే 112 రూపాయలు అంటే మనం మార్కెట్కి ఇచ్చేది, కాల్ బయ్యర్స్ మార్కెట్కి ఏం చేస్తారు? ప్రీమియం ఇస్తారు. కాల్ బయ్యరు మార్కెట్కి ప్రీమియం ఇస్తాడు. కాల్ సెల్లరు హలో వింటున్నారా? అంటే మనం మార్కెట్కి ఇచ్చేస్తాం. అంటే 112 రూపాయలు పోతే పోతాయి అని ఇచ్చేసాం. బట్ కాల్ సెల్లర్ ఏం చేస్తాడు తెలుసా? మార్కెట్ నుంచి 247 రూపీస్ కలెక్ట్ చేసుకుంటాడు. కాల్ బయ్యర్ ఏం చేస్తాడు? మార్కెట్కి ఇస్తాడు. కాల్ సెల్లర్ ఏం చేస్తాడు? మార్కెట్ నుంచి తీసుకుంటాడు. అంటే 247 రూపాయలు నీకు వస్తే నీ దగ్గర నుంచి మార్కెట్ ఎంత తీసుకుంటుంది? ఇప్పుడు 247లో నుంచి 112 తీసేస్తే ఎంత ఉంటుంది? 5, 3, 1 ఎంత ఉంది? 135 రూపాయలు ఉంది. అంతేనా? 135 రూపాయలు ఏదైతే ఉందో ఈ 135 రూపాయలు ఇంటూ 15 ఎంత ఉందండి చెప్పండి? అంటే సుమారుగా ఒక 2000 ఉంటుందా? 2000 రూపాయలు. ఓకేనా? అంటే మీరు ఈ స్ట్రాటజీలో
మీకు మార్కెట్ ఎంత ఇస్తుంది ఇప్పుడు చెప్పండి? మొత్తం కోసులు కొట్టుబడులు అన్నీ పోయి ఒక 2000 వస్తాయి మీకు. అయితే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటి సార్, 2000 మాకు ఎప్పుడు వస్తాయి సార్ అంటే ఎక్స్పైరీ వరకు ఉంటే వస్తాయి. ఎప్పటి వరకు ఉంటే వస్తాయి? ఎక్స్పైరీ వరకు ఉంటే వస్తాయి. కానీ ఇక్కడ మనకు డైలీ 1K కావాలి. ఎంత కావాలన్నా నేను డైలీ 1000 కావాలి. మీకు లాస్ అనేది తక్కువగా రావాలి, ప్రాఫిట్ అనేది ఎక్కువ రావాలి. ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. లాస్ అనేది తక్కువ రావాలి, ప్రాఫిట్ అనేది ఎక్కువ రావాలి. రెండోది స్టాప్ లాస్ చాలా పెద్దది ఉండాలి, కానీ లాస్ తక్కువ రావాలి. ఎప్పుడన్నా ఇలా ఆలోచించారా? స్టాప్ లాస్ 200 పాయింట్లు ఎవరైనా ఇస్తున్నారా మార్కెట్లో? ఎనీబడి? మీలో ఎవరైనా స్టాప్ లాస్ 200 పాయింట్లు ఎవరైనా పెడుతున్నారా? 200 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టినా లాస్ తక్కువ ఉండాలా? ఎప్పుడైనా ఇలా ఆలోచించారు మీరు? మీరు 200 పాయింట్లు స్టాప్ లాస్ ఇస్తే మీకు ఇంకేమన్నా మీ గుండెకాయలు అరిచేతుల్లోకి వచ్చేస్తాయి. మీ గుండెకాయలు జారిపోయి అరిచేతుల్లోకి వచ్చేస్తాయి మీకు. బట్ ఇందులో ఈ స్ట్రాటజీలో 200 పాయింట్లు స్టాప్ లాస్ ఇచ్చినా లాస్ తక్కువ ఉంటుంది. ఓకేనా? ఎంత బాగుందో చెప్పండి ఈ స్ట్రాటజీ. మనం ఎప్పుడైనా సరే ఒక స్ట్రాటజీ వేస్తున్నప్పుడు ప్రాఫిట్ ఎంత అని చూస్తామంటే కక్కుర్తి, ఎంత కక్కుర్తి అంటే అన్లిమిటెడ్ ప్రాఫిట్ అంటే చాలు ఆ వీడియోకి మాత్రం లైక్లు షేర్లు తెగొచ్చేస్తాయి. పిచ్చి అన్లిమిటెడ్. అసలు ఎవరికైనా అన్లిమిటెడ్ ప్రాఫిట్ వచ్చినట్లు ఉందండి? అన్లిమిటెడ్ లాస్ వచ్చిన వాళ్ళు డబల్ ఉన్నారు. అందరూ కుప్పల కొలది ఉన్నారు. అన్లిమిటెడ్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఒకడో ఉండడు. మరి అన్లిమిటెడ్ ప్రాఫిట్ అంటే ఏంటిది? జస్ట్ మనల్ని మాయ చేస్తుంది మార్కెట్. స్టాప్ లాస్ పెద్దది ఇవ్వండి, బట్ లాస్ తక్కువ ఇవ్వండి. అర్థమైంది మీకు? స్టాప్ లాస్ పెద్ద ఇవ్వాలి, లాస్ తక్కువ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా? కాన్సెప్ట్ అర్థమైంది కదా? మళ్ళీ చెప్తాను. ఇది బై అండి. 112 ఉన్నది బై అని చెప్పాను కదా, బై. ఇప్పుడు ఫస్ట్ 2 ఉన్న దాన్ని మనం ఏం చేసామంటే ఏటీఎం నుంచి ఓటీఎంకి సెకండ్ ప్రీమియంది సెల్ చేసామండి. ఓకేనా? తర్వాత దీని డెల్టా వాల్యూలో 50% ఉన్నటువంటి దాన్ని ఏం చేసాం మనం? బై చేసాం. ఒక సెల్ ఒక బై. మన దగ్గర ఏముంది? మార్కెట్లో మూమెంట్ వస్తే, గట్టిగా మూమెంట్ వస్తే బై కాపాడుతుంది మనకు ఆపోజిట్లో వెళ్తే. మనం అనుకున్న దిశలోకి వెళ్తే సెల్ కాపాడుతుంది. ఎటు వెళ్లకుండా ఉన్నదనుకోండి, ఇప్పుడు 247 రూపాయలు ప్రీమియం ఎక్కువ ఉన్న దాంట్లోని ఎక్కువ డికే వస్తుందా? 112 ఉన్న దాంట్లో డికే ఎక్కువ వస్తుందా చెప్పండి? సైడ్ వేస్లో ఉంటే 112 దాంట్లో డికే ఎక్కువ వస్తుందా? 247లో డికే ఎక్కువ వస్తుందా? 247. ఎందుకంటే థీటా డికే ఇక్కడ 34 ఉంది. 247 ఉన్న దాంట్లో మనకి డికే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ డికే వాల్యూ ఎంత ఉంది? 34 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 27 ఉంది. అంటే దీనికి 27 పోయినా, 27 నుంచి 27 పోయినా ఇది బై కదా. 27 పోయినా ఇంకా 7 పాయింట్లు ప్రాఫిట్లోనే ఉంటారు మీరు. భలే ఉంది కదా ఇది. అంటే 7 పాయింట్లు ఏంటి సార్, 5 పాయింట్లు ఏంటి సార్ అనుకోకండి. బట్ చినుకే సముద్రం, మహాసముద్రం, పెద్ద పెద్ద నదులన్నీ కూడా చినుకుతో ప్రారంభమైనవే. మీకు చెప్తాను, జస్ట్ మీకు అర్థం కావడం కోసం ఒక కాన్సెప్ట్. ప్రాఫిట్లో ఉండాలి. మీకు లాభాలు రాకపోయినా పర్వాలేదు, లాస్ మాత్రం రాకూడదు. ఇది కాన్సెప్ట్ నాకు. లాభం రాకపోయినా పర్వాలేదు, ఆ రోజుకి లాస్ మాత్రం ఎక్కువ రాకూడదు. 200-300 పాయింట్లు ఎస్ఎల్ ఇవ్వండి. ఎన్ని పాయింట్లు ఇవ్వాలి? ఎస్ఎల్ బ్యాంక్ నిఫ్టీలో 200-300 పాయింట్లు అంటే పెద్దదా చిన్నదా? నిఫ్టీలో అయితే 100 పాయింట్లు ఈజీ, అంతే కదా? చాలా పెద్దది. 200 పాయింట్లు అని 100 సరే 40 నుంచి 60 పాయింట్లు పెడతాం మనం మహా అయితే. లేదు మహా అయితే ఒక 80 పాయింట్లు ఇచ్చుకుంటాం గట్టిగా మాట్లాడితే, అంతే కదా? మ్యాక్సిమం ఇస్తే ఒక 80 పాయింట్స్ ఇస్తాం, అంతకుమించి ఎక్కువేమో. బట్ 200-300 పాయింట్స్ ఎస్ఎల్ ఉన్నా మీ లాస్ మాత్రం మళ్ళీ 1000 దాటకూడదు. ఎంత బాగుంటుందండి అలా ఉంటే? సూపర్గా ఉంటారు కదా. అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఓకే, ఇప్పుడు డెల్టా వాల్యూస్ ఎందులో తీసుకోవాలో నేను క్వశ్చన్ చేస్తాను, మీరు చెప్పాలి. మార్కెట్ కాల్ సైడ్ వెళ్తుంది, మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్తుంది. ఇప్పుడు ఎటుపక్క ప్రీమియం తీసుకోవాలి చెప్పండి?
పుట్ సైడ్ ఏది తీసుకోవాలి? పుట్ సైడ్ ఏ స్ట్రైక్ తీసుకోవాలి, ఏ స్ట్రైక్ సెల్ చేయాలి, ఏ స్ట్రైక్ బై చేయాలి చెప్పండి. డెల్టా వాల్యూ తీసుకోవాలి. డెల్టా వాల్యూ 40% ఆఫ్ తీసుకోవాలి సార్ పైన. అంటే ఇది లేదా మీరు తీసుకునేటువంటి వాల్యూకి కొంచెం దగ్గరగా ఉన్న దాన్ని తీసుకోవాలి. ఇది ఓకేనా? 23 ఉన్నదాన్ని తీసుకోవాలి. 2 కండిషన్స్. ఒకటి మీ డెల్టా వాల్యూలో 50% ఉండాలి, లేదా మీరు తీసుకునేటువంటి దానిలో దగ్గరగా ఆఫ్ అయినా ఉండాలి. క్లియర్? మీకు అస్తమాను డెల్టా వాల్యూని చూసుకోవడానికి మీకు టైం ఉండదు కదా. ఇప్పుడు ప్రతిసారి సెన్సిబుల్లోకి రాలేరు కదా. సింపుల్గా ఒక లాజిక్ చెప్తాను చూడండి. మీరు ఏం చేశారంటే ఆప్షన్ చేంజ్ చూసారు, ఈ ప్రీమియంని వాచ్ లిస్ట్లో పెట్టేసుకున్నారు 277. అరే 277కి హాఫ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కాబట్టి ఇది కూడా వాచ్ లిస్ట్లో పెట్టేసుకున్నారు. దీన్ని ఏం చేశారు? సెల్లింగ్లో పెట్టారు. దీన్ని ఏం చేశారు? బయింగ్లో పెట్టారు. వాచ్ లిస్ట్ని ఒక బాస్కెట్ని యాడ్ చేసుకున్నారు. ఏం యాడ్ చేసుకున్నారు? బాస్కెట్ని. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రియల్గా ఇది మనకి ఎంత అవుతుంది, రియల్గా ఇది మనకి ఎంత అవుద్దో సారీ ఒక్కసారి మీకు సార్ చిన్న డౌట్ మాట్లాడండి. ఇప్పుడు మీరు తీసుకున్న ఓటీఎం లో ఫస్ట్ సెల్లింగ్ తీసుకోవాలా లేకపోతే తర్వాత? అదే దానినే తొందర అంటారు, దాన్నే తొందర అంటారు. ఇప్పుడు నేను ఇప్పుడు నేను నా డీమార్ట్ ఓపెన్ చేస్తున్నాను. అందుకే ముందు ఏది తీసుకోవాలి, మీకు డబ్బులు ఎక్కువ కావాలి కదా. సెల్లింగ్ ముందు తీసుకుంటే అది ఎక్కువ పడకుండా ఉండడానికి ఇప్పుడు మీకు ఒక టెక్నిక్ చెప్తున్నాను. క్లియర్? ఇప్పుడు బాస్కెట్ చూడండి, ఆర్డర్స్లోకి వెళ్తే ఇక్కడ బాస్కెట్ అనే ఆప్షన్ ఉంది కదా. ఆర్డర్లోకి వెళ్తే ఇందులోకి వచ్చేయండి. న్యూ స్ట్రాటజీ ఒకటి ఏదో మొత్తానికి యాడ్ చేసుకున్నాను. ఇందులో 50,800 మార్కెట్ డౌన్ ట్రెండ్ కదా. కాల్ని ఏం చేస్తాం మనము? ఇలా మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, బై కాదు ఇది సెల్. ఓకేనా? సెల్ 247 సరిపోయిందా? యాడ్ ద వాచ్ లిస్ట్. ఇంకా సెకండ్ ఇంకోటి ఏదేముంది? డెల్టా వాల్యూ 50% ఉన్నది 112 51,300 కాల్ 51,300 కాల్. దీన్ని ఏం చేద్దాం? ఇందాకటి ఏం చేసాం? బై చేసాము, సెల్ చేసాము. ఇప్పుడు బై. ఓకేనా? దీన్ని కూడా యాడ్ చేసాము. ఇప్పుడు నార్మల్గా చెప్పాలి అంటే మీకు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తీసేస్తాను. నార్మల్గా ఇప్పుడు ఒక పొజిషన్ సెల్ చేయాలంటే ఎంత అడుగుతుంది మార్జిన్ చూడండి ఒకసారి. 1,10,000 అడుగుతుంది. 1,10,000. ఇప్పుడు ఒక బై పొజిషన్ యాడ్ చేస్తున్నాను నేను. ఓకేనా? 51,300. ఏంది బై పొజిషను? మన స్ట్రాటజీలోనే ఇది కూడా. దానివల్ల ఏమైంది? మార్కెట్ ఏం చేసింది? హెడ్జ్ ఇచ్చింది. మీకు ఎంత ఇచ్చింది? 87,000 హెడ్జ్ బెనిఫిట్ ఇచ్చింది. అంటే ఇప్పుడు మీకు ఎంత క్యాపిటల్ ఉంటే సరిపోద్ది? దీనికి 24,000 ఉంటే సరిపోద్ది. అంటే ఒక 25,000 క్యాపిటల్ వేసుకోండి. ఓకేనా? ఇందులో మనం ఏం చేసామంటే ఎడదా మనీ దగ్గర నుంచి ఓటీఎం 200 పాయింట్లు సెల్ చేసాము. అక్కడ నుంచి డెల్టా వాల్యూ 50% కానీ లేదా ప్రీమియంలో సగం ఉన్నటువంటి దాన్ని కానీ మనం ఏం చేసామండి? బై చేసాం. ఇలా చేయడం వలన మీకు 87,000 హెడ్జ్ బెనిఫిట్ ఇచ్చింది. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళు ఎంత వేసుకోవచ్చు? ఇందులో ఎన్ని లాట్లు వేసుకోవచ్చు? 1,00,000 ఉన్న వాళ్ళు కొక్కుర్తి అంటారు దాన్నే. 4 లాట్స్ ఎందుకండి బాబు? ఇప్పుడు 3 లాట్స్ వేసాను నేను. ఎన్ని లాట్లు వేసాను? 3 లాట్లు వేసాను. ఎంత అడుగుతుంది? 71,000 అడుగుతుంది. సపోజ్ 2 రోజులు స్టాప్ లాస్ వచ్చేసింది అనుకోండి, మీ దగ్గర డబ్బులు ఉండాలిగా. కాబట్టి కొంచెం ఎప్పుడు తక్కువే వేసుకోండి. మీకు హెడ్జ్ బెనిఫిట్ ఎంత ఇచ్చాడు చూడండి, 2,61,000 హెడ్జ్ బెనిఫిట్ ఇచ్చాడు. మీరు ఓన్లీ సెల్లింగే చేశారనుకోండి మీకు అమౌంట్ చాలా ఎక్కువ పడుతుంది. ఎంత అడుగుతుందండి? ఓవరాల్ మార్జిన్ 3,32,190 రూపాయలు కావాలి. కానీ ఒక బయింగ్ ఒక సెల్లింగ్ చేయడం వలన ఏమైందంటే కాల్ని సెల్ చేస్తే పుట్ సైడ్ వెళ్ళినందుకు ఈ కాల్ సెల్లింగ్ అనేది మనకు సేఫ్టీగా ఉంచుతుంది.
అంటే ఇక్కడ మనం బయ్యింగ్ ఎందుకు చేసామో తెలుసా? ఓన్లీ మార్జిన్ కోసం. బయ్యింగ్లో ఓటీఎంలో తీసుకున్నాం, ఇది లాస్ వస్తుంది. కానీ మనకు ఆపోజిట్లో వెళ్ళినప్పుడు ఇది ప్రొటెక్షన్ చేస్తుంది మనకి. మార్కెట్ ఒకవేళ 1000 పాయింట్లు 2000 పాయింట్లు వెళ్ళిపోయింది అనుకోండి, మరి సెల్ సైడ్ కూడా మీకు వెళ్ళిపోద్దిగా. అప్పుడు మీకు బై పొజిషన్ మీకు విపరీతంగా పెరుగుతుంది. అప్పుడు హెవీ లాసెస్ రాకుండా మిమ్మల్ని కాపాడతాయి. ఈ పాయింట్ అర్థమైంది కదా? ఇదే దానిని నేను ఒక రోజంతా కూడా మీకు వేసి చూపించబోతున్నాను. ఒక రోజంతా కూడా వేసి నేను మీకు చూపించబోతున్నాను. మీకు బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మీకు ఇది ఎంత అయిందండి? 71,000 అయింది. ఎన్ని లాట్లకి? 3 లాట్లకి. 1 లక్ష రూపాయల ప్రీమియం ఉంటే మీ దగ్గర క్యాపిటల్ ఉంటే ఈజీగా మీరు ఎవ్రీ డే 1000 ఈజీగా తీయడానికి, స్టాప్ లాస్ కూడా చాలా చాలా పెద్ద స్టాప్ లాస్ పెట్టి చిన్ని లాస్ ఇవ్వడానికి ఇది మీకు ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. దానికోసం నేను ఏం చేశానంటే స్టాక్ మాక్ని ఉపయోగిస్తున్నాను. దేన్ని ఉపయోగిస్తున్నాను? నేను స్టాక్ మాక్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తున్నాను. సేమ్ టు సేమ్ దాన్ని మరలా కాపీ చేసుకొని రెండో దాంట్లో కూడా నేను పెట్టుకుంటున్నాను. చూద్దాం. ఈ రెండింటిలో కూడా ఈ స్టాక్ మాక్ మనకి చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఎక్కడ చేస్తున్నారు ఇక్కడ మీకు అర్థమైపోద్ది. సార్ అదే 1,00,000 ఉంటే నేను 10 లాట్లు వేసుకుంటాను సార్, 20 లాట్లు వేసుకుంటాను సార్ అనొచ్చు. మీ కర్మది, మీరు ఎన్ని లాట్లనే వేసుకోండి, నాకు సంబంధం లేదు. బట్ నేను ఇచ్చేది డెడికేటెడ్గా మాకు 1,000 2,000 చాలండి అనుకునే వాళ్ళకి మాత్రం నేను ఇస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సిమ్యులేటర్కి వెళ్తున్నాను. సిమ్యులేటర్ మీకు తెలుసు కదా, సిమ్యులేటర్ అంటే ప్రీవియస్గా ఉండేటువంటి డేటాను మనము చూసి మనము ట్రేడ్ చేయడానికి రెడీ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఏదైనా ఒకరోజు సైడ్ వేస్ మార్కెట్ని చూద్దామండి. ఎందుకంటే ట్రెండీ మార్కెట్లో మనకు ప్రాఫిట్ వస్తుంది, నో ప్రాబ్లం. బట్ సైడ్ వేస్ మార్కెట్లో చూడాలి. ఏ రోజు ఇది? 5వ తేదీ సెప్టెంబర్ చూద్దాం. ఓకేనా? లేదా 4వ తేదీ చూద్దామా? 4వ తేదీ 5వ తేదీ చూద్దాం. ఇది కంప్లీట్గా ఎలా ఉన్నాయండి? సైడ్ వేస్లో ఉన్నాయి. ఈ 2 రోజులు మాకు అసలు ట్రేడ్లు దొరకలేదు. మాకు చిన్న చిన్న ట్రేడ్లు దొరికాయి. ఒక్కొక్క ట్రేడ్ సక్సెస్ అయింది, ఒక్కొక్క ట్రేడ్ లాస్ అయింది. కానీ మ్యాక్సిమం ఒక రోజు అయితే ట్రేడే దొరకలేదు మాకు. బట్ ఇందులో కూడా మీకు పనిచేస్తుంది, ఇందులో కూడా మీకు లాస్ లేకుండా కాపాడుతుంది మిమ్మల్ని. ఓకేనా? లేదా ఎక్కడ చూద్దాం చెప్పండి, ఎక్కడ చూద్దాం చెప్పండి, ఏ రోజు చూద్దాం మీరు చెప్పండి, మీ ఇష్టం. ఓకే 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 ఇక్కడ నేను ఏం చేస్తానంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. నేను ఏం చేస్తున్నాను, నేను బెస్ట్ టైం ఫ్రేమ్ ఏంటి మనకు 15 మినిట్స్. ఎందుకు 15 మినిట్స్ పెట్టానంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం మనం చూసినప్పుడు ఆ 15 మినిట్స్ క్యాండిల్ క్రాస్ అయిన తర్వాత మార్కెట్ డౌన్ ట్రెండ్. మార్కెట్ ఏంటిది? హలో, 15 మినిట్స్ క్రాస్ అయిన తర్వాత మార్కెట్ ఎటు వచ్చింది? డౌన్కి వచ్చింది. అంటే మనం అందరూ ఏమనుకున్నాం, మార్కెట్లో గ్యాప్ డౌన్ అయింది, 15 మినిట్స్ క్యాండిల్లో డౌన్కి వచ్చింది కాబట్టి మార్కెట్ పడిపోద్ది ఇంకా అనుకున్నామా? అనుకొని ట్రేడ్ తీసుకున్నాం, అది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది నేకెడ్ బయింగ్ చేసిన వాళ్ళకి. ఇప్పుడు నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మార్కెట్ కిందకి వెళ్తుందని నేను వేసేస్తున్నాను. మార్కెట్ ఎక్కడికి వెళ్తుందని వేస్తున్నాను? కిందకి వెళ్తుందని. కానీ మార్కెట్ పైకి వెళ్ళింది, నా లాస్ ఎంత, నా ప్రాఫిట్ ఎంత నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా? ఒకే ఒక దెబ్బ, ఎక్కువేమొద్దు, ఒకే ఒక దెబ్బ మొత్తం మీకు అర్థమైపోద్ది. ఏ రోజు కావాలనుకున్నాం మనము? 4వ తేదీన, అంతేనా? 4వ తేదీనా? ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటాను నేను. 4వ తేదీ. ఓకేనా? ఇదిగోండి డేట్ చూసుకోండి, 4వ తేదీ బుధవారం. 4వ తేదీన టైం మార్కెట్ 9:16కి ఓపెన్ అవుతుంది కదా, 15 నిమిషాల క్యాండిల్ అంటే నేను 9:30కి తీసుకుంటున్నానండి. ఎంతకు తీసుకుంటున్నాను? సేమ్ టు సేమ్ 2 పేజీలు ఓపెన్ చేశాను. మీరు గమనిస్తున్నారా లేదో మాస్టర్లు? గమనిస్తున్నారా మీరు? బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అందరూ మ్యూట్ చేసేసుకోండి, ఇది అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం మరొకసారి. ఓకేనా? ప్లీజ్ అందరూ కూడా మ్యూట్ చేసుకోండి. నేను మిమ్మల్ని అడుగుతూ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు వింటున్నారా లేదా అన్నది నాకు డౌట్ వచ్చి, రెండోది మీరు నోటితో చెప్పింది మీకు గుర్తుంటుందని. ఓకేనా? మార్కెట్ 9:30కి నేను తీసుకుంటున్నాను. మార్కెట్ పడతాది అనుకున్నప్పుడు మనం దేన్ని బై చేస్తాం చెప్పండి? పడతాది అనుకున్నప్పుడు దేన్ని బై చేస్తాం? నేను అనేది మన స్ట్రాటజీ ప్రకారం కదా, నార్మల్గా చెప్పండి. పుట్టి బై చేస్తాం. పుట్టిని ఏం చేశాను నేను? బై చేశాను. ఎన్ని లాట్లు బై చేస్తున్నాను? 3 లాట్లు బై చేస్తున్నాను. ఎన్ని లాట్లు బై చేస్తున్నాను? 3 లాట్స్ని బై చేశాను. ఓకేనా? మీకు స్క్రీన్ అంతా క్లియర్గా కనపడుతుందా? వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టేస్తున్నాను ఉండండి. మీకు చాలామందికి నెట్ స్లోగా ఉన్న వాళ్ళకి ఇది స్క్రీన్ సరిగ్గా కనపడదు. ఇప్పుడు ఓకే కదా? ఇక చూడండి 3 లాట్లు వేసాను.
3 లాట్లు వేస్తే క్యాపిటల్ ఎంత అడిగింది? ఎస్టిమేటెడ్ మార్జిన్ 9,000 అడిగింది. ఎంత అడిగిందండి? ఎస్టిమేటెడ్ మార్జిన్ ఎంత అడిగింది? 9,000 అడిగింది. టైం చూడండి 9:30, డేట్ అవుతుంది సెప్టెంబర్ 4 బుధవారం. క్యాపిటల్ 9,000 అడిగింది. క్యాపిటల్ అందాక పక్కన పెట్టేయండి. మీ మ్యాక్సిమం లాస్ ఎంత అండి ఇందులో? 9,011 రూపాయలు. అంటే మీరు పెట్టిన మొత్తం అమౌంట్ అంతా 100% మీకు లాస్ రావడానికంటే మీరు అనుకున్న దశలో కాకుండా ఆపోజిట్లో వెళ్తే మీకు లాస్ వస్తుంది. లేదా మార్కెట్ ఇక్కడే క్లోజ్ అయిపోయినా మీకు ఏమొస్తుంది? లాస్ వస్తుంది. చెప్పాను కదా. బయ్యరు వీడెవడు? ఇటుపక్క ఉన్నవాడు ఎవడు? వీడు బయ్యరు. బయ్యర్కి ఏమొస్తుంది? లాస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 66% లాస్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇంకొకడు ఉన్నాడు ఇప్పుడు నేను చెబుతున్నటువంటి స్ట్రాటజీ వేసినవాడు అనమాట. ఇంకొకడు ఎవరు? నేను చెబుతున్నటువంటి స్ట్రాటజీ వేసినవాడు. ఆ రోజు ఎక్స్పైరీ కూడా ఉందండి, దయచేసి గమనించండి. ఆ రోజు ఎక్స్పైరీ కూడా ఉంది. సో మనం వేస్తున్నటువంటి స్ట్రాటజీ ప్రకారంగా ఎన్ని లాట్లు వేస్తున్నాం మనం? 3 లాట్లు వేస్తున్నాం. 3 లాట్లు వేసి 200 ప్రీమియం ఉంది కదా, 200 ప్రీమియం నుంచి మనం డెల్టా వాల్యూ ఒకసారి మనం చెక్ చేసుకున్నాం అనుకోండి. 50% ఉన్నదాన్ని మనం డెల్టా వాల్యూని చూద్దాం. ఆల్రెడీ టైం 9:30 అయింది కాబట్టి డెల్టా వాల్యూ మ్యాక్సిమం మీకు 96 దగ్గర చూద్దామండి. ఓకేనా? 96 దగ్గర మనం చూద్దాం. నార్మల్గా డెల్టా వాల్యూని మనం చెక్ చేసుకుంటే డెల్టా వాల్యూ ఇదిగో ఇక్కడ ఇచ్చాడులేండి, ఇక్కడ ఇచ్చాడు డెల్టా వాల్యూ. ఓకే, ఇది డెల్టా వాల్యూ. ఓకే, ఇక్కడ ఎంత ఉంది డెల్టా వాల్యూ? 62 ఉంది. డెల్టా వాల్యూ ఆ రోజు ఎంత ఉందండి? ఇక్కడ మార్కెట్ 62 ఉంది పుట్ సైడు. 62 అంటే డెల్టా వాల్యూ ఎంత ఉండాలి మనకి? 30 ఉండాలి. అంటే 65 ప్రీమియం మనం తీసుకోవాలి. ఇక్కడ మనము డెల్టా వాల్యూని బట్టి మాత్రమే ట్రేడ్ చేస్తున్నాం, గమనించాలి. డెల్టా వాల్యూని బట్టి 29 ఉన్నటువంటి ప్రీమియం ఏదైతే మనకి డెల్టా వాల్యూ ఏదైతే ఉందో అంటే 30తో అప్రాక్సిమేట్లీ ఇది 62 ఉంది కాబట్టి దీన్ని తీసుకోవడం అంటే ప్రీమియంలో సగం లేదు కదా సార్ అనుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఎక్స్పైరీ డే రావడం వల్ల ఈ డెల్టా వాల్యూస్ అనేవి కొంచెం తికమగ్గా ఉన్నాయి. మరో రోజు గురించి మీకు చెప్పేటప్పుడు మీకు అర్థమవుద్ది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం? మనము 29 దగ్గర ఉన్న దాన్ని 3 లాట్లు బై చేస్తాం. ఇక్కడ చూడండి మార్కెట్ ఎటు వెళ్తుంది అనుకున్నాం మనం? మార్కెట్ ఎటు వెళ్తాం అనుకున్నాం? సారీ, రాంగ్ వేసాం. మార్కెట్ ఎటు వెళ్తాం అనుకున్నాం? కిందకి వెళ్తుంది అనుకున్నాం కదా, డౌన్ సైడ్ అనుకున్నాం కదా. డౌన్ సైడ్ ఎడదామని ఎంత ఉంది ఇక్కడ? ఆ టైంకి ఎడదామని ఎంత ఉంది చూడండి. ఇక్కడ 51,000 స్పాట్ 300 ఉంది. 51,300 ఇది స్పాట్. ఓకేనా? క్లియర్? ఇప్పుడు 51,500 మనకి ఏమొస్తుంది? ఇక్కడ సెల్ చేయడానికి వస్తుంది. అక్కడి నుంచి డెల్టా వాల్యూ 28 ఉంటే 14 అనేది మనకు బయింగ్ సైడ్. ఓకే, 28 అనేది మనకు బయింగ్ సైడ్. దీనికి దానికి మధ్య ఉన్నటువంటి తేడా చూడండి. అక్కడ ఎంత అడిగింది? 9,000 అడిగింది. ఇక్కడ ఎంత అడిగింది? 18,000. ఓకే, నేను ఈ ప్రీమియమ్స్ కొంచెం తేడా ఉన్నాయి కదా, మీ మైండ్ సెట్ కొంచెం స్టేబుల్గా ఉండడం కోసం నేను ఏం చేస్తానంటే తర్వాత రోజు తీసుకుందాం. ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? 5వ తేదీని తీసుకుందాం. బుధవారం మనకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ అనేవి కొంచెం తేడా ఉన్నాయి. మీకు చెప్పడానికి కొంచెం తేడాగా ఉంది. నేనేం చేస్తానంటే 5వ తేదీని తీసుకుంటున్నాను. ఓకేనా? 5వ తేదీ కూడా ఆల్మోస్ట్ మనకి ఎలా ఉంది? 5వ తేదీ కూడా మనకి ఎలా ఉంది? ఆల్మోస్ట్ సైడ్ వేస్. ఓకేనా? 5వ తేదీ తీసుకుందామా? 5వ తేదీ తీసుకుందాం. ఎందుకంటే మీకు చెప్పేటప్పుడు ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే డెల్టా వాల్యూస్ ఇవన్నీ కూడా క్యాల్కులేషన్స్ కూడా బాగుంటాయి. ఒకే ఒక్క కారణం అంతే, అంతకు మించి రెండో కారణం ఏమీ లేదు. ఓకేనా? మీరు ఒకసారి ఈరోజు ఏమైనా లాస్ వస్తుందని తీసేసారా అని అనుకోకండి, మళ్ళీ నా మీద సెటర్ లేకండి. ఓకేనా? 51,500 ఇది 51,500 ఎడదామని స్పాట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? 51,700 దగ్గర ఉన్న దాన్ని ఏం చేస్తామండి? మార్కెట్ ఎటు వస్తుంది అనుకున్నాం? డౌన్ సైడ్ కదా. 700 ఉన్నటువంటి దాన్ని ఏం చేస్తాం? సెల్ చేస్తాం. 43 డెల్టా వాల్యూ ఉంది. 43 డెల్టా వాల్యూ 50% 21 ఉన్నదాన్ని మనం తీసుకుంటాం. 21 ఉన్నదానికి మనం దగ్గరగా ప్రీమియం ఉన్నదాన్ని మనం చూస్తే 241కి మనకు అప్రాక్సిమేట్లీ 105 ఈజ్ ద నియరెస్ట్ 50%. ఓకేనా? 24 ఉన్నది అప్రాక్సిమేట్లీ ప్రీమియం కూడా మనం రెండు చూస్తున్నాం కాబట్టి ఇది మనకు అంటే 22,000 అడుగుతుంది. ఎంత అడుగుతుంది మనకి? 22,000. ప్రాఫిట్ ఎంత వస్తుంది? మ్యాక్సిమం మీకు 2,000 వస్తుంది. మ్యాక్సిమం లాస్ ఎంత వస్తుంది? 3,900. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 3 లాట్లు వేస్తున్నాను. 3 లాట్లు వేస్తే నాకు వచ్చేటువంటి ప్రాఫిట్ ఎంత? మ్యాక్సిమం 6,000. నాకు వచ్చే లాస్ ఎంత? మ్యాక్సిమం 11,000. నేను ఇంట్రాడే కదా చేస్తున్నాను, ఇంట్రాడే నేను చేస్తున్నాను, గమనించాలి. నేను ఇంట్రాడే చేస్తున్నాను. మార్కెట్ డౌన్కి వెళ్తుంది అని నేనేం చేస్తున్నానంటే 5వ తేదీ 9:30కి నేనేం చేశానంటే పుట్ సైడ్ వెళ్తుందని నేనేం చేశానండి? పుట్టుని ఏం చేశాను? బై చేశాను. పుట్టు కూడా ఎక్కడ బై చేద్దాం? ఎడదామని దగ్గర బై చేసేద్దామా?
కొంచెం బాగుంటుంది. ఎట్ ద మనీ దగ్గర బై చేసేస్తున్నాను. ఓకేనా, ఎట్ ద మనీ దగ్గర బై చేశాను 3 లాట్లు. దీనిలో ప్రీమియం మీకు తక్కువే పడవచ్చు. ఎంత పడింది ప్రీమియం? మీకు 13,000 14,000 పడవచ్చు. ఎక్కడ మీకు ప్రీమియం ఎక్కువ పడింది? ఎక్కువ పడినా మీరు గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇక్కడ లాస్ట్ చూడండి 13,000, ఇక్కడ లాస్ట్ చూడండి 11,000. ఓకేనా, అంటే ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది. ప్రాఫిట్ తక్కువగా ఉంది, బట్ తక్కువగా ఉన్నా సరే ఇక్కడ అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంది. అన్లిమిటెడ్ అనేది ఒకటి బోగస్ మాత్రమే, నమ్మకండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్యాక్ టెస్ట్ చేస్తాను. బ్యాక్ టెస్ట్ ప్రతి 5 నిమిషాలకు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేస్తాను. టైం చూసుకోండి మీరు. ఓకేనా, టైం చూసుకోండి మీరు. టైం 9:50. 10 గంటలకి మనకు ప్రాఫిట్ ఎంత ఉందో చూద్దాం. 10 గంటలకు ప్రాఫిట్ ఎంత ఉందో చూద్దాం. 10 గంటలకు ప్రాఫిట్ ఎంత ఉందండి? 4 రూపాయలు ఉంది. ఓకేనా, అదే 10 గంటలకి ఇందులో ప్రాఫిట్ చూద్దామా ఒకసారి. అదే 10 గంటలకి నేను 15 నిమిషాలు స్కిప్ చేస్తున్నాను. ఓకేనా, అదే 10 గంటలకి మీకు ప్రాఫిట్ ఎంత ఉంది చూడండి ఒకసారి. ఎంత ఉంది? 300 ఉంది. 300. ఇందులో ఎంత ఉంది మీకు? 4 రూపీస్ మాత్రమే. ఓకేనా, మరలా నేనేం చేస్తానంటే ఇంకొక 15 మినిట్స్ తీసుకొని వెళ్తున్నాను. మీకు లాస్ ఎంత ఉంది ఇక్కడ? 436. అంటే మీ ఇన్వెస్ట్మెంట్లో -3.5% పోయింది. అదే 15 మినిట్స్ నేను జంప్ చేస్తున్నాను. ఇక్కడ మీ లాస్ ఎంత ఉంది చూడండి. ఇక్కడ అసలు లాసే లేదు, ప్రాఫిట్లో ఉన్నారు. ఇంకొక 15 మినిట్స్ తీసుకెళ్తున్నాను. ఓకేనా, ఇక్కడ మీ ప్రాఫిట్ ఎంత ఉంది? 522. అదే 15 మినిట్స్ ఇక్కడ తీసుకొని వెళ్తున్నాను. మీ ప్రాఫిట్ ఎంత ఉంది? దగ్గరగా ఈక్వల్గా ఉంది. ఓకేనా, దగ్గర ఈక్వల్ ఉంది. ఇంకొంచెం చూపిస్తున్నాను. 10:45 11 గంటలకి మీ ప్రాఫిట్ ఎంత ఉంది? 11 గంటలకి మళ్ళీ 441. అదే 11 గంటలకి మీ ప్రాఫిట్ ఎంత ఉందో చూడండి. ఇందులో 256 రూపాయలు ఉంది. మైనస్లో ఉన్నారా, ప్లస్లో ఉన్నారా? సైడ్ వేస్ మార్కెటే. మార్కెట్ ఫాస్ట్గా కిందకి పడిపోతే ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది. బట్ సైడ్ వేస్లో ఉన్నా కూడా మీకు ప్రాఫిట్ రావాలి. అది కాన్సెప్ట్. ఇక్కడ మీరు అనుకున్న దిశలోకి మార్కెట్ వెళ్ళినా ప్రాఫిట్ రావాలి, సైడ్ వేస్లో ఉన్నా మీకు ప్రాఫిట్ రావాలి. ఇక్కడ చూడండి, సెల్ సైడ్ మీకు ఆల్రెడీ 80% ప్రాఫిట్ వచ్చేసింది. గమనిస్తున్నారా? నేను 11:30కి తీసుకొని వెళ్తున్నాను. 11:30కి మీ ప్రాఫిట్ ఎంత? 441. అదే బై సైడ్ ఉన్న వాళ్ళు 11:30 వరకు మీరు అసలు హోల్డే చేయలేరు. చేసారే అనుకుందాం పొరపాటున, మీ ప్రాఫిట్ ఎంత ఇక్కడ? -400. ఓకేనా, ఇంకొక 30 మినిట్స్ తీసుకొని వెళ్తున్నాను. 12:30 మీ ప్రాఫిట్ ఎంత? 12:30కి 270. అదే ఆప్షన్ బయింగ్లో మీ ప్రాఫిట్ ఎంత? 12:30కి. గమనిస్తున్నారా? ఎంత మీ ప్రాఫిట్? 1000 రూపాయలు మీ లాస్. 80% లాస్. అదే 12:30కి మీ ప్రాఫిట్ ఎంత? 270 రూపీస్. ఎందుకు ఆప్షన్ బయ్యర్స్ లాస్ అవుతున్నారంటే కారణం ఇదే. వాళ్ళ దగ్గర వాళ్ళ డికే ఏదైతే ఉందో డికే ద్వారా కూడా మనం ఎర్నింగ్ చేయొచ్చు అన్న సంగతి మర్చిపోవడమే. ఇప్పుడు మరలా ఇంకొక 30 మినిట్స్కి వెళ్తున్నాను నేను. 1 గంట అయింది టైము. నా ప్రాఫిట్ ఎంత? 14 రూపాయలు 1 గంటకి. అదే 1 గంటకి ఇందులో ప్రాఫిట్ ఎంత చూడండి ఒకసారి. 1800 లాస్. ఇప్పుడు చూడండి టైం ఎంత అయింది? 1 గంట అయింది కదా. ఇప్పుడు చార్ట్ దగ్గరికి వద్దాం మనం. 1 గంట అయ్యేసరికి చార్ట్ దగ్గరికి వద్దాం. ఇది మన చార్టు. మన చార్ట్ చూడండి 1 గంట అయ్యేసరికి ఇది అండి. ఈ రెడ్ క్యాండిల్ మీకు ఒక వెర్టికల్ లైన్ కూడా వేసేస్తాను. 1 గంట ఇది. ఇక్కడికి వచ్చేసరికి మీరు ఆప్షన్ బయింగ్ చేసిన వాళ్ళకి లాస్ ఉంది. ఆప్షన్ బయింగ్ కమ్ సెల్లింగ్ చేసిన వాళ్ళకి ఎంత ఉన్నారు? ప్రాఫిట్లో ఉన్నారు. హ్యూజ్ ప్రాఫిట్స్ కాకపోవచ్చు, బట్ లాసెస్ మాత్రం మీరు పెట్టిన క్యాపిటల్లో 15% లాస్. అంటే ఇక్కడ 1 లక్ష పెట్టుంటే మీకు ఎంత ఎగిరిపోయింది? ఇప్పటికి చెప్పాలి. 1 లక్ష పెట్టుంటే ఎంత ఎగిరిపోతాయి చెప్పాలి? 15,800. ఓకే, కానీ ఇక్కడ మీరు ఎక్కడున్నారు? 0 లాస్లో ఉన్నారు. మొత్తం దేశం అందరికీ లాస్ వచ్చింది, కానీ మీకు లాస్ వచ్చిందా? ఇండియాలో ఉన్న వాళ్ళ ఆప్షన్ బయ్యర్స్ పుట్టు బై చేసిన వాళ్ళందరికీ లాస్ వచ్చింది, కానీ మీకు మాత్రం లాస్ రాలేదు. ఇంకా చూపిస్తాను.
టైం 2:30, టైం 3 గంటలకు వెళ్తున్నాను. ఓకేనా? టైం 3 o'clockకి డైలీ మనం వేస్తాం దీన్ని. 3 o'clock వచ్చేసరికి మీ ప్రాఫిట్ ఎంత అండి? ఇక్కడ 396. 96. అదే 3 o'clockకి తీసుకొని వెళ్తున్నాను. ఇక్కడ అదే 3 o'clockకి తీసుకొని వెళ్తున్నాను. మీ లాస్ ఎంతో చూడండి. అదే 3 o'clock మీ లాస్ ఎంత ఉందండి? 598. 598 rupees. ఎవరు ప్రాఫిట్లో ఉన్నారు ఇప్పుడు? మీరు కావాలని ఇప్పుడు క్లోజ్ చేసుకుంటే ప్రాఫిట్లో క్లోజ్ అవుతారా, లాస్లో క్లోజ్ అవుతారా చెప్పండి. ప్రాఫిట్. సపోజ్ చూద్దాం, 3:30 వరకు తీసుకొని వెళ్ళిపోతున్నాను. నేను ఏం చేస్తున్నాను? 3:30 వరకు తీసుకొని వెళ్ళిపోతున్నాను. 3:30 వరకు వెళ్ళినా అంటే 3:29కి వెళ్ళేసరికి నా ప్రాఫిట్ ఎంత? 225 రూపీస్. అదే ఆప్షన్ బయ్యరు 3:29కి వెళ్ళేసరికి ఎంత లాస్లో ఉన్నారో చూడండి. నేను ఎందుకు చెప్తున్నాను దీన్ని మీరు అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ అర్థమైతే మీ జీవితంలో మీరు లాస్కి వెళ్ళరండి. చాలే పెద్ద చెప్పావు అనుకుంటే మాత్రం మీ కర్మది. ఎంత మీ లాస్ ఎంత? లాస్ట్కి 1000 రూపాయలు సంపాదిద్దామని వచ్చి ఎంత లాస్లో పెట్టుకున్నారు? 886. బట్ ఇందులో ఉన్న వాళ్ళకి ఇంకా 226 రూపాయలు 25 రూపాయలు ప్రాఫిట్లో ఉన్నారు. సపోజ్ 100 రూపాయలు ఛార్జెస్ పోయినా ఇంకా 125 రూపాయలు ప్రాఫిట్లో ఉన్నారు. అంటే మీ పోర్ట్ఫోలియో దగ్గర గ్రీన్గానే కనబడుతుంది. ఓకేనా? దీన్ని మీరు కంటిన్యూ చేశారనుకుందాం, నెక్స్ట్ డేకి కంటిన్యూ చేశారనుకుందాం. ఎగ్జాంపుల్, నెక్స్ట్ డే కంటిన్యూ చేశారనుకుందాం దీన్ని. మీ ప్రాఫిట్ ఎంత? నెక్స్ట్ డే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి 2500 ప్రాఫిట్. ఇక్కడ మీరు చూడండి, ఎందుకంటే గ్యాప్ డౌన్ హెవీగా జరిగింది. ఇక్కడ మీ ప్రాఫిట్ ఎంత? 3400. బట్ లాస్ మీకు ఆపోజిట్లో వెళితే, మనం ఇంట్రాడే కదా చేస్తున్నాం, మనం ఓవరాల్గా ఓవర్ నైట్లో ఉంచాం దీన్ని. మీకు ఆపోజిట్లో వెళితే మీకు ఇంతే లాస్ వస్తుంది. అవునంటారు కాదంటారా? ఇప్పుడు నేను ఇంకొకటి చూపిస్తున్నానండి, ఇంకొక డేకి వెళ్దాం. ఓకేనా? ఇంకొక డేకి వెళ్దాం. ఓవర్ నైట్లో గ్యాప్ అప్, గ్యాప్ డౌన్స్ ఇవన్నీ మనకు తెలియదు కదండి. మనకు తెలుసుంటే మనం ముందే ఏం చేస్తాము? ముందే పొజిషన్ వేసుకో కూర్చుంటాం. సో అవేవి మనకు తెలియవు. ఓకే? ఇప్పుడు మరొక రోజుకి తీసుకొని వెళ్తాను. మరొక రోజు ఏ రోజు తీసుకుని వెళ్ళను? ఈరోజు చూద్దామా? 30వ తేదీని చూద్దామా? ఫ్రైడే. ఓకేనా? 30వ తేదీన 15 నిమిషాల క్యాండిల్ పైకి వచ్చింది. బట్ దాని బాడీని ఎప్పుడైతే క్రాస్ చేసిందో మార్కెట్లో మనం ఏమనుకున్నాం? గ్యాప్ అప్ అయ్యింది, ఫుల్గా రెడ్ క్యాండిల్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏమనుకున్నామంటే మార్కెట్ మళ్ళీ బేరిష్కి వచ్చేసే ఛాన్సెస్ ఉందని అనుకున్నాం. వేద్దామా బేరిష్కి? పోనీ ఆపోజిట్లో వేద్దామా? చెప్పాలి. ఆపోజిట్లో వేద్దాం. ఓకేనా? ఆపోజిట్లో వేస్తే ఎంత లాస్ వస్తుందో తెలియాలిగా మనకు. మార్కెట్ ఎక్కడికి వెళ్తుంది చూడండి. ఇది ఫస్ట్ 15 నిమిషాల తర్వాత మార్కెట్ బుల్లిష్. 20 ఇది వేద్దాం, ఇక్కడ వేద్దాం, 26లో వేద్దాం. మార్కెట్ బుల్లిష్, మార్కెట్ పైకి వెళ్తుందని తీసుకున్నాం. కానీ మనం అనుకున్న దానికంటే మార్కెట్ ఆపోజిట్కి వచ్చింది. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? లాసా ప్రాఫిటా? లాసే కదా. చూద్దాం మనకు లాస్ వస్తుందా, ఎందులో లాస్ ఎక్కువ వస్తుందో చూద్దాం మనం. ఏ రోజు ఇది? 26th ఆగస్ట్ అండి. 26th ఆగస్ట్. జాగ్రత్తగా ఇవన్నీ మీరు చేసుకుంటే ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా, ప్రాఫిటబుల్గా ఉండడానికి ఇంతకంటే గొప్ప అవకాశం మరొకటి ఉండదు. 26థేనా? 26 ఫ్రైడే ఏం చూపించింది ఇది? సారీ, మండే. కరెక్టే, 26th. ఓకే, మార్నింగ్ 9:30. రోజు 9:30కి ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది కదా. ఆ క్యాండిల్ బట్టే మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. ఇందులో మనం ఏం చేస్తాం? మార్కెట్ ఎటు వెళ్తుంది అనుకున్నాం ఇప్పుడు? చెప్పాలి. మార్కెట్ బుల్ సైడ్. ఓకేనా? బుల్లిష్. సో బుల్లిష్ మార్కెట్లో మనం ఏం చేస్తాం? పుట్టిన ఏం చేస్తాము? స్పాట్ ఎంత ఉంది? 51,200 ఉంది. 51,200 ఎడదామని అయితే 51,000 అనేది మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ సెల్ చేస్తున్నాం. 37 డెల్టా ఉంది కదా ఇక్కడ. 38 డెల్టా ఉంది కదా. 38 డెల్టా అంటే ఆఫ్ ఎంత? 40కి అయితే 20. 18 చూద్దామా? 18 చూద్దామా? ఎస్, 18 దగ్గరగా ఉంది. దీన్ని బై చేసాం. మార్కెట్ బుల్లిష్ అనుకున్నాం. మ్యాక్సిమం లాస్ 4,000, మ్యాక్సిమం ప్రాఫిట్ 1,500. కానీ మనం లాట్ సైజ్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి మనకు 1000 రూపాయలు వస్తే చాలు అనుకుంటున్నాం. డిప్లాయిడ్ క్యాపిటల్ 66,000. ఇదే స్థానంలో మనము బై చేస్తున్నాం. ఏ రోజు? 26వ తేదీన. అదే 9:30కి
మనం ఏం చేస్తున్నాం, మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి కాల్ని ఏం చేస్తున్నాం, బై చేస్తున్నాం. ఎడదామని ఎక్కడుంది, మనం ఎడదామని ఇది ఓటీఎంలో తీసుకున్నాం. ఇంకా అదే ఓటీఎంలో దీన్ని 200 పాయింట్స్ దగ్గరలో తీసుకున్నాం అనుకోండి, మీకు ఇంకా ఎలా కనబడుతుందో చూద్దాం ఒకసారి, ఇంకా చూపిస్తాను. సేమ్, ఎందుకంటే రెండింటికి ఒకే న్యాయం చేశారనుకోండి ఎలా ఉంటే చూద్దాం. లాస్ ఎంత ఇందులో, 8,183 రూపాయలు. ప్రాఫిట్ అన్లిమిటెడ్, మ్యాక్సిమం ప్రాఫిట్ అన్డిఫైన్డ్. చూద్దాం. ఓకే, నేనేం చేస్తానంటే 15 నిమిషాలు నేను తీసుకొని వెళ్తాను. ఇందులో 872 రూపాయలు మీకు ప్రాఫిట్ వచ్చింది. ఇది కూడా 15 నిమిషాలు మనకు ప్రాఫిట్ ఎంతో చూద్దాం. ఇందులోని 761 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, 10 గంటలకి మీకు 945 ప్రాఫిట్ వచ్చింది. అదే 10 గంటలకి ఇందులో మీకు 1100 ప్రాఫిట్ వచ్చింది. అంటే రెండు కూడా పోటాపోటీగా వెళ్తున్నాయి. ఓకే, తర్వాత 10 పావుకి 1400 ప్రాఫిట్ వచ్చింది ఇందులో. అదే 10 పావుకి ఇందులో ప్రాఫిట్ ఎంత ఉంది, 2200 ప్రాఫిట్ ఉంది. ఇందులో ఎక్కువ వచ్చింది సార్ అనుకోవచ్చు. ఓకే, ఎక్కువ వచ్చింది, ఓకే, నో ఇష్యూ. బట్ మనం ఒక స్ట్రాటజీని తీసుకున్నామంటే, ఒక దాన్ని తీసుకున్నామంటే మీరు ఎన్ని పాయింట్ల వరకు వెయిట్ చేయగలరో ఇప్పుడు మీకు చూపిస్తాను. స్టాప్ లాస్ ఎంత మీకు చూపిస్తాను. ఓకేనా, మీరు ఎక్కడ తీసుకున్నారు, ఇందులో మీరు ప్రీమియం ఎక్కడ తీసుకున్నారండి, ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడ లైన్ వేసేస్తున్నాను దీన్ని, ఇక్కడ తీసుకున్నాం మనం. ఓకేనా, ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మీకు స్టాప్ లాస్ ఎంత ఉందో మీరు చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎన్ని పాయింట్లు స్టాప్ లాస్ ఉందో చూడండి. ఒక్కసారి చూపించేస్తాను మీకు నేను. ఎన్ని పాయింట్లు అండి ఇది, 92 పాయింట్లు. ఓకేనా, స్టాప్ లాస్ ఎంత ఉంది అంటే కాల్ సైడ్ తీసుకున్నప్పుడు కిందకు వస్తే ఎన్ని పాయింట్లు, 92 పాయింట్లు మీకు లాస్ అవుతుంది, అంతే కదా. 92 పాయింట్లు మైండ్లో పెట్టుకోండి, జస్ట్ మైండ్లో పెట్టుకోండి. ఇది లాస్ట్లో చెప్తాను దీన్ని. టైం ఎంత అయింది ఇప్పుడు, 10:15. 10:30కి మీ ప్రాఫిట్ ఎంత, 1100. మన టార్గెట్ 1500 వస్తే చాలు మన టార్గెట్. ఓకేనా, ఆప్షన్ బయ్యర్కి అదే టైము, అదే 10:30కి అయ్యేసరికి 1100. మన స్ట్రాటజీలో ఉన్నాడు కూడా 1100. ఓకేనా, 10:45 అయ్యేసరికి స్ట్రాటజీలో ఉన్నోడికి ప్రాఫిట్ 800 ఉంది. ఓన్లీ ఆప్షన్ బయింగ్లో ఉన్నవాడికి ఎంత ఉంది ప్రాఫిట్, 400 ఉంది. ఓకేనా, ఇంకో 15 నిమిషాలు 11 అయ్యేసరికి ఆప్షన్ బయింగ్లో ఉన్నవాడు ప్రాఫిట్ మొత్తం పోయి 81 రూపాయలు ప్రాఫిట్లో ఉన్నాడు. స్ట్రాటజీలో ఉన్నవాడు మాత్రం మళ్ళీ అదే 800 కంటిన్యూ అవుతుంది. గమనించారా, అదే 11 గంటల టైము. స్ట్రాటజీలో ఉన్నవాడికి ప్రాఫిట్ అంటే లాస్ త్వరగా రాదు. చూద్దాం రోజంతా లాస్ట్కి తీసుకుని వెళ్తాను. 11:30 అయ్యేసరికి నేకెడ్ బయింగ్ చేసిన వాళ్ళు 279 రూపాయలు లాస్లో ఉన్నాడు. 11:30 అయ్యేసరికి స్ట్రాటజీ తీసుకున్నవాడు ఇంకా 700 ప్రాఫిట్లో ఉన్నాడు. 12 అయ్యేసరికి స్ట్రాటజీలో ఉన్నవాడికి దీనికి తేడా ఎంత చూద్దాం. ఇది 247 రూపాయలు ప్రాఫిట్లో ఉన్నాడు. అదే స్ట్రాటజీలో ఉన్నవాడు 1000 రూపాయలు ప్రాఫిట్లో ఉన్నాడు. ఇది 247 రూపాయలు లాస్లో ఉన్నాడు నేకెడ్ బై చేసినవాడు. 1 గంట అయ్యేసరికి ఎలా ఉన్నాడో చూద్దాం ఒకసారి. 1 గంట అయ్యేసరికి ఎలా ఉన్నాడో చూద్దాం. 1 గంట అయ్యేసరికి ఆప్షన్ బయింగ్ చేసినవాడు 22 రూపాయలు లాస్లో ఉన్నాడు. అదే 1 గంటకి స్ట్రాటజీ వేసినవాడు 1200 ప్రాఫిట్లో ఉన్నాడు. ఏది బెస్ట్ చెప్పాలి ఇప్పుడు, ఏది బెస్ట్ చెప్పాలి మీ టార్గెట్. ఓకేనా, 2 గంటలు అయ్యేసరికి స్ట్రాటజీలో ఉన్నవాడికి ప్రాఫిట్ ఎంత చూడండి. 2 గంటలు అయ్యేసరికి 1161. అదే 2 గంటలు అయ్యేసరికి నేకెడ్ బయింగ్ చేసేవాడు లాస్ ఎంత ఉంది, 324. ఓకే, ఇంకా 2:30 అయ్యేసరికి స్ట్రాటజీలో ఉన్నవాడు ప్రాఫిట్ ఎంత, 526. నేకెడ్ బయింగ్ చేసిన వాడు ప్రాఫిట్ ఎంత చూడండి. అంటే మీ స్టాప్ లాస్ కొట్టేసిందా, 1000 రూపాయలు ప్రాఫిట్ 1000 రూపాయలు స్టాప్ లాస్ అనుకుంటే మీ స్టాప్ లాస్ వచ్చేసిందా లేదా. కానీ స్టాప్ లాస్ ఇంకా స్ట్రాటజీ వాడికి మాత్రం ఇంకా రాలేదు. స్టాప్ లాస్ అర్థమవుతుందా మీకు పాయింట్. 1600 లాస్ అంటే ఎన్ని పాయింట్లు లాస్కి వెళ్ళింది చెప్పాలి. 1600 లాస్ అంటే మీ క్యాపిటల్లో 25% వైప్ అవుట్. ఇంకొక 30 మినిట్స్ వెళ్తాను. 3 o'clock అయ్యేసరికి మీ లాస్ ఎంత, 1737. అదే 3 o'clock అయ్యేసరికి మీ ప్రాఫిట్ ఎంత, 405 రూపాయలు ఇంకా ప్రాఫిట్లోనే ఉన్నారు.
330 అయ్యేసరికి మీ ప్రాఫిట్ ఎంత చూడండి. 330 అయ్యేసరికి స్ట్రాటజీలో ఉన్న వాళ్ళకి ప్రాఫిట్ ఎంత చూడండి ఒక్కసారి. 325 అయ్యేసరికి ఇంకా మీరు ప్రాఫిట్ ఎంతలో ఉన్నారండి? 700. 1% డైలీ 1% కదా కావాలి. 1% వచ్చేసిందా? 1.2%. 2% ఏదైతే 0.2 ఏదైతుందో ఇది ఛార్జెస్ కుదిరేసినా మీ 1% మీకు వచ్చింది. పోనీ అనుకుందాం 770 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నారు. కానీ ఈ మహానుభావుడు ఎక్కడున్నాడు ఒకసారి చూడండి. 1700 లాస్లో ఉన్నాడు. నువ్వెక్కడున్నావు? 700 ప్రాఫిట్లో ఉన్నావు. ఇప్పుడు చెప్పండి, మార్కెట్ పైకి వెళ్తుందని బయ్యరు వేస్తాడు, ఈ స్ట్రాటజీ తీసుకున్నోడు కూడా వేస్తాడు. మార్కెట్ కింద పడితే సెల్లరు వేస్తాడు. సెల్లర్ అంటే పుట్టు బై చేస్తారు, ప్లస్ ఈ స్ట్రాటజీ ఉన్నాడు కూడా సేమ్ అతను కూడా మార్కెట్ కిందకి వెళ్తుందని వేస్తాడు. కానీ ఓవరాల్గా అల్టిమేట్గా లాస్ట్కి వచ్చేసరికి ఎవరు గెలుస్తున్నారు చెప్పండి సార్? ఒకవేళ రివర్స్లో వచ్చేసింది అనుకోండి, ఆపోజిట్లో వచ్చేసింది అనుకోండి, మ్యాక్సిమం లాస్ ఎంత ఉంది చెప్పండి ఇందులో? ఆపోజిట్లో వచ్చేస్తే మీ క్యాపిటల్లో 20%, అంతేనా? మీ క్యాపిటల్ ఎంత పోద్ది ఫుల్గా? అది కూడా ఎప్పటి వరకు? ఈ ఎక్స్పైరీ డే వరకు. ఈ లాస్ ఎక్కడికండి? ఈ లాస్ ఎప్పటికి? ఎక్స్పైరీ డే వరకు మీకు లాస్ ఇది 13,360. అదే ఇక్కడ ఉన్నవాడు వాడి లాస్ ఎంత వస్తుందో చెప్పండి? 100% అండి మ్యాక్సిమం లాసు. 100% అంటే సపోజ్ ఇక్కడ 1 లక్ష పెట్టాడు అనుకోండి, 1,00,000 కూడా ఏమైపోద్ది ఎక్స్పైరీ టైంకి? వైప్ అవుట్. అంటే డిసిప్లిన్గా మీకు ప్రాఫిట్స్ కావాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రాటజీ. క్యాపిటల్ ఓకే, క్యాపిటల్ 60,000 70,000 3 లాట్ల కంటే అడుగుతుంది సార్. ఓకే, 1,00,000 రూపాయలు పెట్టుకొని 1,000 రూపాయలు తీయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది నెల అయ్యేసరికి మీకు 20,000 వస్తాయి. నెల అయ్యేసరికి 20,000 వస్తాయి. 3 నెలలు 4 నెలలు అయ్యేసరికి మీ క్యాపిటల్ డబల్. మీరు డిప్లాయిడ్ క్యాపిటల్ ఏమైపోతుంది? 3 నెలలకి డబల్ అయిపోతుంది. సార్ ఇందులో స్టాప్ లాస్లు రావంటే ఇందులో కూడా స్టాప్ లాస్లు వస్తాయి. మరి ఇందులో స్టాప్ లాస్లు వస్తే ఎలా ఉంటాయి చెప్పండి? మొత్తం క్యాపిటలే ఎగిరిపోద్ది కదా, మొత్తం క్యాపిటలే ఎగిరిపోద్ది. అడగండి. ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి ఎక్కువ ఇప్పుడు మీరు చెప్పిన స్ట్రాటజీలో ఒకసారి ఒక 2,000 రావడం కూడా అవకాశం ఉందా సార్ దీంట్లో? బ్రహ్మాండంగా ఉంది సార్. ఇప్పుడు చూడండి, ఒకే రోజు మార్కెట్ మూమెంట్ వచ్చింది అనుకోండి. ఈ బ్లూ లైన్ ఉంది కదా, ఈ బ్లూ లైన్ ఉందా? ఒక్క రోజులో మీకు సార్ ట్రెండింగ్ డేలో ఎలాగైనా ప్రాఫిట్ వస్తుంది సార్. మనకు కావాల్సింది సైడ్ వేస్లో కూడా మన ప్రాఫిట్ రావడం కావాలి. ట్రెండింగ్ డేలో చూడండి, అప్పుడప్పుడు అంటారు కదా, ఆ పెంట మీద కుక్క సంపాదిస్తుంది, నువ్వు సంపాదిస్తున్నావు అంటే ట్రెండింగ్ డేలో ఎవరికైనా వచ్చేస్తాయి డబ్బులు. బట్ లాస్ అయ్యే టైంలో కూడా మీరు ప్రాఫిటబుల్గా ఉండాలి, అది పాయింట్. లాస్ ఎక్కడ పెట్టుకుంటాం? దీనికి మన ప్రాఫిట్ అనేది 4,000 అయినప్పుడు మన లాస్ మహా అయితే ఒక 1,000-1,200 లాస్ ఇస్తాం. మన ప్రాఫిట్ 1,000 రూపాయలు అయినప్పుడు లాస్ కూడా 1,000 రూపాయలు ఇవ్వండి. బట్ ఇందులో అలా అవ్వదు. 1,000 రూపాయలు అంటే ఎప్పుడో స్టాప్ లాస్ కొట్టేసి నేను బయటికి తోసింది ఇది. అదే 1,000 రూపాయల కోసం చూస్తే ఎప్పుడో నేను స్టాప్ లాస్ కొట్టేసి బయటికి లాగేసింది. ఆప్షన్ బయ్యరు ఓన్లీ ఆప్షన్ బయ్యింగే చేసిన వాడికి మార్కెట్లో గతులు ఉండవు. ఒకవేళ ఇందాక అడిగారు కదా ట్రెండీ మార్కెట్లో చేయండి సార్ అని. మీరు చేయండి ట్రెండీ మార్కెట్లో. ఎగ్జాంపుల్ చెప్తాను. ట్రెండీ మార్కెట్లో 15 మినిట్స్ క్యాండిల్ తర్వాత రెడ్ వచ్చింది. మీరు ఏం చేస్తున్నారంటే ఇంత పెద్ద క్యాండిల్ వచ్చిన తర్వాత కిందకి వెళ్తుందా మీదకి వెళ్తుందో మాకు తెలియదు కాబట్టి వెయిట్ చేద్దామండి అని పుట్ సైడ్ తీసుకున్నారనుకుందాం. నేకిడ్ బయ్యింగే. నిజం చెప్పండి, ఈ 2 క్యాండిల్స్ అయిన తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చేసరికి మీ పొజిషన్లో ఉంటారా, ఎగ్జిట్ అయిపోతారా చెప్పండి? ఎగ్జిట్ అయిపోతారు కదా. తర్వాత మార్కెట్ షార్ప్ ఫాల్. బట్ ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే వచ్చిందో చూసారా, ఈ గ్రీన్ క్యాండిల్ స్ట్రాటజీలో ఉన్న వాళ్ళ తలెంట్రీ కూడా లాగలేదు. స్ట్రాటజీ వాడు కూడా కిందకే వేశాడు స్ట్రాటజీ. ఉదాహరణకి నేను ఏది చూపిస్తానులేండి. ఇందాక మీరు అడిగారు కదా, మీ కోరిక మేరకు ఏది చూపిస్తాను ట్రెండీలో ఎలా ఉంటుంది అని. నేను ఎక్కడ ఆపుతానంటే ఎగ్జాక్ట్గా 9 గంటల 15 నిమిషాలు కదా, 10 గంటల 20 నిమిషాల కల్లా ఆపేస్తాను నేను. 10 గంటల 16 నిమిషాల కల్లా ఆపేస్తాను. ఓకేనా? 10 గంటల 16 నిమిషాలకి ఎవరు ఎలా ఉన్నారని మీకు చూపిస్తాను. 10 గంటల 16 నిమిషాలకి క్లియర్ చేస్తున్నాను. ఇవి మీరు ఓన్గా ట్రై చేసుకోండి. ఓకేనా? మీరు ఎంత డేటా మీరు
చేసుకోండి, అది మీకు మంచిది. లాస్ట్ ట్రేడింగ్ సెషను 6వ తేదీ కదా, తొమ్మిదిన్నరకు చేయకూడదండి దీన్ని. ఎందుకంటే మనం ఎప్పుడు ట్రేడ్ తీసుకుంటాం, దీనిలో లాజికల్గానే ఆలోచిద్దాం. ఎప్పుడు ట్రేడ్ తీసుకున్నామంటే మీకు అప్రాక్సిమేట్లీగా 9:45 క్యాండిల్ కదా ఇది, దగ్గర 9:50 వచ్చిన తర్వాత ఈ క్యాండిల్ క్రాస్ ఓవర్ ఇచ్చింది. ఫస్ట్ క్యాండిల్ మనకు క్రాస్ ఓవర్ ఇవ్వకపోతే మనం ట్రేడ్ తీసుకోము దీన్ని, దీని కండిషను. ఓకేనా, మనకు ఫస్ట్ క్యాండిల్ అనేది క్రాస్ ఓవర్ ఇచ్చిన తర్వాత మాత్రం మనం తీసుకుంటాం. సో 9:50కి దగ్గర నేను ట్రేడ్ తీసుకుంటున్నానండి. ఓకేనా, 9:50కి రెండింటిలో కూడా ట్రేడ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మీరు నేర్చుకునేటప్పుడు కూడా లాజికల్గానే నేర్చుకోవాలి, మ్యాజిక్లు చేయకూడదు. ఇక్కడ నాకు నచ్చిందే టైం ఫ్రేమ్ పెట్టుకుంటానంటే అవదు అక్కడ. ఇది చెప్పేసిన తర్వాత నేను ముగించేస్తాను. ఓకేనా, వెబినార్ ముగించేస్తాను. 9:50కి అండి, 9:50కి నేను ఏం చేస్తున్నానంటే మార్కెట్ కింద పడుతుంది కదా, మార్కెట్ కింద పడుతున్నప్పుడు స్పాట్ ఎక్కడుంది, 51,172, 51,172. అంటే ఇప్పుడు నేను ఏం తీసుకోవాలి, 51,100 ఎడదామని. ఓకేనా, 3 లాట్లు తీసుకున్నాను. 51,100 స్పాట్ అనేది 51,100. 51,100 నుంచి 2 కిందకి వెళ్ళి పుట్ సైడ్ కాదు కాల్ సైడ్ 51,100 అంటే 51,300. ఓకేనా, కింద పడుతుందంటే ఏం చేయాలని చెప్పాను, ఆపోజిట్లో ఉండాలి. 22 డెల్టా ఉన్నది, 22 డెల్టా ఉన్నది. అయితే ఇది కానీ రెండింటిలో ఏదో ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకుంటాను. ఓకేనా, 21 కదా, 21 ప్రీమియం 247 అంటే 108. ఓకే, ఇది తీసేసుకుందాం. ఓకేనా, ఇది తీసుకుందాం. స్క్రీన్ రావట్లేదా, వస్తుందట. ఒకసారి ఫింగర్తో ఇలా ట్యాప్ చేయండి గూగుల్ మీట్ని, ఆటోమేటిక్గా మీకు స్క్రీన్ చూపిస్తుంది. ఓకే, నేను 9:50కి పొజిషన్ తీసుకున్నా. 15 నిమిషాల తర్వాత స్ట్రాటజీలో ఉన్న వాళ్ళకి ప్రాఫిట్ 1000 రూపాయలు. ఓకేనండి, 10:20 అయ్యేసరికి స్ట్రాటజీలో ఉన్న వాళ్ళకి ప్రాఫిట్ ఎంత, 10:20 అయ్యేసరికి 1,309 రూపాయలు. నేకుడు బయింగ్ చేసిన వాళ్ళకి 10:20 అయ్యేసరికి ప్రాఫిట్ ఎంత ఉంది, 8,500 ఉంది. ట్రెండీ మార్కెట్ కాబట్టి. ఓకేనా, ట్రెండీ మార్కెట్ కాబట్టి 9:20 అయ్యేసరికి నేను ఎంతలో ఎగ్జిట్ అవుతానని చెప్పాను, ఇందాక ఎంతలో ఎగ్జిట్ అవుతానని చెప్పాను, 10:20కి ఎగ్జిట్ అవుతానని చెప్పాను. 10:16కి ఎగ్జిట్ అవుతానని చెప్పాను. 10:16కి ఎగ్జిట్ అవుతానన్న కదా, దాటేసింది ఇది. నేను కొంచెం వెనక్కి వస్తున్నాను. ఓకే, ఎందుకంటే మళ్ళీ మార్కెట్ అనేది అనుకూలంగా వెళ్ళిపోయింది. మనకు అనుకూలంగా మనం బ్యాక్ టెస్ట్ చేస్తే పని అవ్వదు, కరెక్ట్గానే ఉండాలి. 10:16 వచ్చేసరికి నా ప్రాఫిట్ ఎంత ఉందంటే స్ట్రాటజీలో ఉన్న వాళ్ళకి 1,300. ఇప్పుడు అదే 10:16 అయ్యేసరికి నార్మల్గా నేగడ్ బయింగ్ అయ్యేసరికి వాళ్ళకి 8,500 ప్రాఫిట్ వచ్చింది, వాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఓకే, మీకు అనుకూలంగా ఉంది కాబట్టి. కానీ ఎప్పుడైతే మీకు ఇక్కడ మీ గ్రీన్ క్యాండిల్ వచ్చింది చూసారా, గ్రీన్ క్యాండిల్ ఎక్కడొచ్చింది, గ్రీన్ క్యాండిల్ ఎన్ని పాయింట్ల దగ్గర వచ్చింది, 9 గంటల 10 గంటల పావుకి. 10 గంటల పావు కంటే నేను ఏం చేస్తానంటే 10:15 క్యాండిల్ కదా, ఎగ్జాక్ట్గా నేను 10 గంటలకి నేను చూపిస్తాను మీకు. నేను ఇక్కడ బయింగ్ చేసిన వాళ్ళ పరిస్థితి 10 గంటలకు చూపిస్తాను. ఎగ్జాక్ట్గా 10 అయ్యేసరికి ఎలా ఉన్నారో చూద్దాం ఒకసారి. ఎంత ఉన్నదంటే ఇక్కడ ప్రాఫిట్, మీరు ఎక్కడ ఎగ్జిట్ అయిపో ఉంటారు, పక్కాగా 4,500 నుంచి 5,000 ఎగ్జిట్ అయిపో ఉంటారు. మీకు చూపించడం బ్యాక్ టెస్టింగ్ కాబట్టి మీరు 8,000 7,000 చూస్తున్నారు. కానీ పక్కాగా మీరు నెక్స్ట్ మూమెంట్లో మీకు గ్రీన్ క్యాండిల్ కనబడితే మీరు ఏమైపోతారో ఎగ్జిట్ అయిపో ఉంటారు పక్కాగా. 100కి 500%. అవునంటారు కాదంటారా, పక్కాగా మీకు. మీరు చూడండి, జస్ట్ ఇక్కడ చూడండి 4,500 ప్రాఫిట్ వచ్చి 3,700 నుంచి 5,100 ప్రాఫిట్ వచ్చి తర్వాత 4,500కి వెళ్ళిపోతే మీరు ఉంటారా, ఎగ్జిట్ అయిపోతారా? 100% ఎగ్జిట్ అయిపోతారు. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి మార్కెట్ ఇక్కడి నుంచి రివర్సల్ అవుతుందని మళ్ళీ కాల్ సైడ్ లాస్ అయిపోతారు కూడా అవసరమైతే.
బట్ స్ట్రాటజీ వాడు ఏం చేస్తాడు గుర్రం గుడ్డిదైన దానా తప్పదన్నట్టు ఏం చేస్తాం, వచ్చిన కాడికే తీసుకుందామని ఏం చేస్తాడండి, సైలెంట్గా కూర్చొని సర్లే ఒక 800 ప్రాఫిట్లో ఉంది అదే ఇస్తారులే అని అలా స్లోగా కూర్చుంటాడండి. స్లోగా తీసుకుని వెళ్తాడు, అలా స్లోగా చేసుకుంటూ వెళ్తాడు. లాస్ట్కి ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి స్ట్రాటజీలో ఉన్నవాడికి ప్రాఫిట్ ఎంత ఉందండి? మీరు ఇందాక అడిగారు కదా సార్ 3000 2000 ప్రాఫిట్ వస్తుందని. 3600 వచ్చిందా ఎండ్ ఆఫ్ ద డేకి? సో ఎండ్ ఆఫ్ ద డే వరకు కాదు కానీ ఒక 30 మినిట్స్ ముందుకు వద్దాం కొంచెం. ఎండ్ ఆఫ్ ద డేలో చూడండి 30 మినిట్స్ ముందుకు వచ్చినా నో చేంజెస్, ఇంకో 30 మినిట్స్ ముందుకు వచ్చినా పెద్ద చేంజెస్ ఏం లేదు, ఒక 400 తగ్గింది అంతే. అప్పుడు టైం ఎంత? 2:30. 3 గంటలకు మీరు ఎగ్జిట్ అయినా మీ ప్రాఫిట్లో 3600 వచ్చింది. హ్యాపీయా కాదా చెప్పండి? 3600 అంటే మీ డిప్లాయిడ్ క్యాపిటల్ మీద 5.4% అంటే 5% రిటర్న్. ఆప్షన్ బయింగ్లోనైతే ఇంకా ఎక్కువ వస్తుంది కదా సార్ అనుకోవచ్చు, బట్ ఇక్కడ మీరు ఉండలేరండి. ఇక్కడ మీరు ఎగ్జిట్ ఏ 4500 అయితే మీరు ఇక్కడ బుక్ చేశారో నేను ఇక్కడ 3600 బుక్ చేశాను. నాకంటే గొప్పగా మీరు బుక్ చేసింది ఏముంది ఇక్కడ? నేను రోజంతా దీనిలోనే ఉన్నాను, ఓవర్ ట్రేడింగ్ అవ్వలేదు. నాకున్నటువంటి బెనిఫిట్ చూడండి, నేను రోజంతా దీనిలోనే కూర్చున్నాను, నాకు నో ఓవర్ ట్రేడింగ్ అయింది, నాకు నో ఎక్స్ట్రా ఛార్జెస్, నో టెన్షన్. స్ట్రాటజీలో మనం టీఎస్ఎల్ పెట్టుకుని లాక్ చేసుకోవచ్చా ప్రాఫిట్? మనకి ఎందుకు సార్ అది? టీఎస్ఎల్తో మనకి పని ఏంటి? మన గ్రాఫ్ మనం చూస్తామంతే, నో టీఎస్ఎల్ దీనికి. ఓకే, ఏం అవసరం లేదు. మార్కెట్ పరిగెడుతూ కొద్దిసేపు ఆగినా మనకు ప్రాఫిట్టే, పరిగెట్టినా ప్రాఫిట్టే స్ట్రాటజీలో ఉన్నవాడికి. అదే ఆప్షన్ బయింగ్ చేసిన వాడికి పరిగెడితేనే ప్రాఫిట్. అదే మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్లోకి వచ్చేసింది అనుకోండి, వీడికి లాస్ ఎంతో తెలుసా మీకు? 10,000, సుమారుగా 10,000 రూపాయలు లాసు. అర్థమైందా ప్రాఫిట్? మీకు కాన్సెప్ట్ అర్థమైందా? మరి డే ఎండ్కి వచ్చేసరికి మీకు ఒకవేళ ప్రాఫిట్ ఎక్కువే ఉండొచ్చు. డే ఎండ్కి వచ్చేసరికి మీకు ప్రాఫిట్ ఎక్కువే ఉండొచ్చు. ఎంతకి? 3 గంటలకి మీ ప్రాఫిట్ ఎంత? జస్ట్ 3 లాట్లకి మీ ప్రాఫిట్ ఎంత? 23,000. బట్ గుండె మీద చేసుకో చెప్పండి, ఎంతమంది ఇంతవరకు హోల్డ్ చేసి ఉంటారు? సార్ నెక్స్ట్ బై చేసి బీపీ కంట్రోల్ జరుగుతుంది సార్. ఇట్లా మీరు చెప్పిన స్ట్రాటజీ అయితే టెన్షన్ ఫ్రీ. మీకు టెన్షన్ ఫ్రీ, అసలు టెన్షన్ లేదు. మార్కెట్ పడుతుంటే హాయిగా మీరు పోయి టీవీ పెట్టుకో చూడొచ్చు, అప్పుడప్పుడు వచ్చి ఇలా చూస్తే చాలు. దీన్ని అంటే రోజల్లా ఒకటే స్ట్రాటజీ, మీకు కావాల్సిన 1000 కంటే 5 టైమ్స్ ఎక్కువ ఇచ్చింది, 4 టైమ్స్ ఎక్కువ ఇచ్చింది. 5% కదా, 1 lakh మనకు ఎంత కావాలి రిటర్న్స్? 1000 రూపాయలు అన్నాం. డిప్లాయిడ్ క్యాపిటల్ మీద మీ 5%, 1 lakh 3.5%. ఛార్జెస్ ఉన్నాయా? లేదు. ఈ నేకుడు బై చేసిన వాడు ఏం చేస్తాడు తెలుసా? ఈ డబ్బులు భలే వచ్చారని హీరో జీరోలో పెట్టేస్తాడు, మళ్ళీ జీరో అయిపోతాడు. రోజంతా కష్టపడి జీరో అయిపోతాడు. కానీ స్ట్రాటజీలో ఉన్నవాడికి ఏమనిపిస్తుంది తెలుసా? అబ్బా చాలా కష్టపడి మూటల మోసి సంపాదించాను రా, ఈ ఒక్క రూపాయి కూడా నాకు చాలా విలువైంది అన్నట్లుగా ఫీల్ అవుతాడు. ఓవర్ ట్రేడింగ్ ఉండదు, సెబీ వాడికి ఛార్జెస్ ఉండవు, బ్రోకరేజ్ ఉండదు, ఏ తలపోటు ఉండదు. ఒక 100 రూపాయలు బ్రోకరేజ్ ఇస్తాను, 3,500 జేబులో పెట్టుకు హాయిగా ఉంటాడు. అంటే ఎంత సిస్టమేటిక్గా ఉందో చూడండి, టెన్షన్ ఫ్రీ. ఒక్క రోజులో మీకు 3,600 5% రిటర్న్స్. నెలంతా వేసుకో, బ్యాక్ టెస్ట్ చేయండి. నెలంతా జస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూడండి. మీరు బ్యాక్ టెస్ట్ చేయాల్సింది ఏంటి? ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ని బ్రేక్ చేస్తే డౌన్ సైడ్కి వేయండి, అప్ సైడ్ బ్రేక్ చేస్తే అప్ సైడ్కి వేయండి. అప్ సైడ్కి వెళ్తే పుట్ సైడ్ వేయాలా, డౌన్ సైడ్కి వస్తే కాల్ సైడ్ వేయాలా. జస్ట్ ఇదే కాన్సెప్ట్లో మొత్తం మీరు ట్రేడింగ్ ఒక నెల రోజులు బ్యాక్ టెస్ట్ చేసి నాకు డేటా పెట్టండి. 1 మంత్, ఎక్కువ వద్దు, 1 మంత్ బ్యాక్ టెస్ట్ చేసి డేటా పెట్టండి. ఆ 1 మంత్ డేటా అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఆప్షన్ బయింగ్ కూడా చేసి నాకు డేటా పెట్టండి. రెండింటిలో ఏది ప్రాఫిటబుల్గా ఉందో చూడండి. బట్ గుండె మీద చేసుకుని నేను చెప్తున్నాను, ఆప్షన్ బయింగ్లో బ్యాక్ టెస్ట్లో మీకు డబ్బులు వస్తాయి, కానీ రియల్ మార్కెట్లో డబ్బులు రావు. ఎందుకంటే రియల్ మార్కెట్లో వచ్చిన ప్రాఫిట్ పోతున్నప్పుడు ఎగ్జిట్ అయిపోతాం మనం. ఇదిగో ఇలాంటి క్యాండిల్స్ ఉన్నాయి చూసారా? ఈ క్యాండిల్స్ ఉన్నాయి చూసారా? ఎక్కడ ఇదిగో ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర ఎగ్జిట్ అయిపోతాం. ఒకవేళ ఎవరన్నా ఉన్నా అరే బాబు సైడ్ వేస్కి వచ్చేసి మళ్ళీ దీన్ని బ్రేక్ చేసింది ఇక్కడ, కాబట్టి దీన్ని ఏం చేస్తారు, ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోతుంది. మీరు ఎగ్జిట్ అయిన తర్వాత టప్ అని పడిపోతుంది మార్కెట్. ఒకవేళ ఎవరైనా పొరపాటున్నా మళ్ళీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ దగ్గర మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు, మళ్ళీ మార్కెట్ పట్టబడిపోద్ది. అంటే ఇక్కడ జరుగుతున్న మిస్టేక్స్ ఏంటి చెప్పనా? ట్రెండీ మార్కెట్లో మీరు ఎందుకు లాస్ అవుతారో చూడండి.
క్రాస్ అయిన తర్వాత మంచిగానే తీసుకున్నారు ఎంట్రీ మంచిగానే తీసుకున్నారు. ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ వచ్చిందో మీరు ఇక్కడ ఏం చేశారంటే ఇందులో ఎగ్జిట్ అయిపోయారు. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మీకు మరలా మీరు ఏం చేస్తారో తెలుసా, అరే అనవసరంగా ఎగ్జిట్ అయిపోయిన మళ్ళీ మార్కెట్ ఫాలో అయిపోతుంది కాబట్టి ఇక్కడ మీరు ఏమవుతారంటే మళ్ళీ ఎంట్రీ తీసుకుంటారు. సార్ మీరు వేసింది ఇప్పుడు బుల్ పుట్ స్ప్రెడ్ సార్ అది? సార్ నేను ఆల్రెడీ చెప్పాను, ఈ కాల్ స్ప్రెడ్ బుల్ స్ప్రెడ్లో కాదు సార్, ఇవి క్రెడిట్ స్ప్రెడ్ అంటారు దీన్ని. ఓకే సార్ ఇప్పుడు ఇది నేను ఒకటి చెప్తున్నప్పుడు మీరు వినేసేయండి సార్, తర్వాత అప్పుడు మీరు అడుగుదురు. కానీ నేను ఒక కాన్సెప్ట్ చెప్తున్నాను కదా, దాన్ని అర్థం చేసుకోండి. ఆప్షన్ బయ్యర్ ఏం చేస్తాడు చూడండి, పడుతున్నప్పుడు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాడు, ఇక్కడ గ్రీన్ క్యాండిల్లో ఎగ్జిట్ అయ్యాడు, మళ్ళీ ఈ క్యాండిల్ పైకి వెళ్ళేసరికి ఏమైనా కూడా అరే ఇప్పుడు మార్కెట్ రివర్సల్ అయింది కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి నేను ఇక్కడ ఎంట్రీ అవుతాను అనుకుంటాడు. ఇక్కడ సంపాదించిన ప్రాఫిట్ అలా ఇక్కడ ఇచ్చేస్తాడు. తర్వాత ఏమైపోతుంది, మళ్ళీ పడిపోద్ది, అరే మార్కెట్ బేరిస్తుంది, అనవసరంగా నేను కాల్ సైడ్ ఎగ్జిట్ అయిపోయి కాల్ సైడ్ తీసేసుకున్నానని మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాడు, మళ్ళీ పుట్టి తీసుకుంటాడు. ఎప్పుడైతే 2-3 గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయో మళ్ళీ ఎగ్జిట్ అయిపోతాడు. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్ పడిపోయిన తర్వాత అరే పడిపోతుందని మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాడు. మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వచ్చేసరికి మళ్ళీ ఎగ్జిట్ అయిపోతాడు. మళ్ళీ ఇక్కడ మార్కెట్ పడిపోద్ది, అరే అనవసరంగా మార్కెట్ పడిపోయింది, మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా మళ్ళీ ఇక్కడ ఎక్కడో ఎంట్రీ తీసుకుంటాడు. మళ్ళీ మార్కెట్ పైకి మళ్ళీ, ఎందుకంటే ట్రెండీ మార్కెట్లో మల్టిపుల్ ట్రేడ్స్ ఏం చేసేయండి, ఇక్కడ ట్రెండీ మార్కెట్స్ మిమ్మల్ని కంప్లీట్ లాస్ వైపు తీసుకుని వెళ్ళిపోయాయి. ట్రెండీ మార్కెట్లో లాస్ మార్నింగ్ ఇందాక మనము మీటింగ్ స్టార్ట్ చేయగానే ఒక ఆయన చెప్పాడు, సార్ ట్రెండీ మార్కెట్లో మేము ఎక్కువ లాస్ అవుతున్నామంటే కాన్సెప్ట్ ఇదే. అదే ఇక్కడ మీరు ఒక 200 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకోగలిగితే, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 200 పాయింట్లు స్టాప్ లాస్ ఇవ్వగలిగితే ఆప్షన్ బయ్యర్కి జ్వరం వచ్చేస్తుంది. కానీ స్ట్రాటజీలో ఉన్నవాడికి నో టెన్షన్ భయ్యా, మార్కెట్ 200 పాయింట్లు వెళ్ళిపోయినా అసలు లాస్ రాదు మనోడికి. అది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, స్టాప్ లాస్ ఎవరిది పెద్దది? స్ట్రాటజీలో ఉన్నవాడిది పెద్దది. కానీ టెన్షన్ ఉందా? సైడ్ వేస్ మార్కెట్లో కూడా మీకు డబ్బులు ఇచ్చింది. ట్రెండీ మార్కెట్లో ఏ కుక్కనే సంపాదించేస్తుంది, బట్ సైడ్ వేస్ మార్కెట్లో డబ్బులు సంపాదించడమే ఈరోజు మార్కెట్ యొక్క ఈరోజు వెబినార్ యొక్క ముఖ్య ఉద్దేశం. సూపర్ సార్. సార్ ఈ స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీలోనైనా నిఫ్టీలో కూడా వేసుకోవచ్చు? ఎందులోనైనా వేసుకోవచ్చు. ఎనీథింగ్ ఎందులోనైనా వేసుకోవచ్చు.